శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీతను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు అందులోని 8 శ్లోకములు చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు 9వ శ్లోకం చెప్పుకుంటున్నాం. అయితే ఈ శ్లోకం చెప్పుకునే ముందు ఒకసారి ప్రారంభాన్ని, అంటే ఈ అష్టావక్ర గీత ప్రారంభాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకని అంటే ఆ ప్రారంభ జనక మనస్సు ఏది ఉందో అది మనం ఏర్పరుచుకోకపోతే ఈ అష్టావక్ర గీతను విన్నా కూడా, మనం ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా అది మనకు ఉపయోగపడదు. అంటే దానిని పొందలేం. దానికి పొందటానికి అర్హత జనక మహారాజు యొక్క మనస్సు. అందుకని ప్రారంభాన్ని కొద్దిగా చెప్పుకొని ఇందులోకి ప్రవేశిద్దాం. ఈ అష్టావక్ర మహాగీత అంటే అష్టావక్ర గీత అనేది అష్టావక్ర మహాముని చెప్పినటువంటి జ్ఞానబోధ. ఎవరికి? జనక మహారాజుకి. తనకంటే వయసులో పెద్దవాడైనటువంటి జనక మహారాజుకి వయసులో చాలా చిన్నవాడైనటువంటి అష్టావక్రముని చెప్పినటువంటి జ్ఞానబోధ. జనక మహారాజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రాజ్యం చేస్తున్నారు. అంటే ప్రతిసారి ప్రారంభం ఎందుకు చెబుతున్నానంటే, చాలా మంది ఆధ్యాత్మికత అనగానే అదొక వైరాగ్యం అనుకొని, జ్ఞానం అనగానే అదొక వైరాగ్యం అనుకొని, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు, భక్తి విషయాలు, దైవ విషయాలు, జ్ఞాన విషయాలు అనగానే కుటుంబ జీవితాలకు సంబంధం లేని వైరాగ్య జీవితం అనుకొని అలా భావించుకుంటున్నారు. కాదు, అది కుటుంబంతో సంబంధం ఉన్న, సమాజంతో సంబంధం ఉన్న, మన సొంత శరీరంతో సంబంధం ఉన్న, మొత్తం ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానం. అంటే ఆనందంగా నువ్వెలా ఉండొచ్చు, అంటే విడిగా ఆనందంగా నువ్వు ఒక్కడవే ఎలా ఉండొచ్చు, కుటుంబంతో కలిసి ఎలా ఆనందంగా ఉండొచ్చు, మొత్తం ప్రపంచంతో కలిసి ఎలా ఆనందంగా ఉండొచ్చు. శరీరపు ఆయువు ఉన్నంత కాలము నువ్వు ఆనందంగా సుఖంగా జీవిస్తూ, నీ చుట్టూ ఉన్న అందరికీ ఉపయోగపడుతూ, ధర్మయుతమైనటువంటి జీవనం గడపటానికి అవసరమైనది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే వదిలిపెట్టి పారిపోయేది కాదు. ఈ శరీరము ఖచ్చితంగా మరణాన్ని పొందుతుంది, అంటే నశిస్తుంది. ఇది ఎవరికైనా సరే, ఏ జీవులకైనా సరే, ఏ పదార్థాలకైనా సరే, రూపము వచ్చిన ప్రతిదీ నశిస్తుంది. మనుషులైన, చెట్లైన, పుట్లైన, గొట్లైన, నదులైన, ఏవైనా సరే, ఆఖరికి దేవుడు అని మనం భావించుకున్నటువంటి దైవావతారులు ఎన్నెన్నో మహిమలు చేశారు, ఎన్నెన్నో సిద్ధులు ప్రదర్శించారు అనేటువంటి మహిమావతారులు కూడా శరీరాన్ని వదిలేశారు. అంటే శరీరమునకు, అంటే శక్తి ధరించినటువంటి, అంటే ఆత్మజ్ఞాన సిద్ధాంతము ప్రకారము శక్తి స్వరూపులందరూ, అంతా ఉన్నదంతా ఏకశక్తి. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఆ జ్ఞాన బోధే జరుగుతుంది ఇక్కడ అష్టావక్ర మహాముని చెప్పేది. అటువంటి శక్తి స్వరూపుడైనటువంటి జీవుడు, నేను పరిమిత జీవుడును అనేటువంటి భావనకు కారణం శరీరం ఉండటం. ఆ శరీరంలో ఆ భావన ఉండటం తప్పు కాదు, ఆ భావనలోనే ఉండిపోవటం తప్పు. దానివల్ల తప్పులు చేస్తున్నాం. నేను శరీరముతో పాటు నేను శక్తిని అనేటువంటి ఆత్మతత్వమును తెలుసుకుంటే, ఆత్మజ్ఞానమును తెలుసుకుంటే, మనిషి తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా, చక్కగా చుట్టూ ఉన్న వారితో కలిసిమెలిసి జీవిస్తూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ, సృష్టి ప్రసాదించినటువంటి ఈ శరీర ప్రకారము జీవితము గడుపుతూ, సంసార జీవితం, కుటుంబ జీవితం గడుపుతూ, శరీరమునకు సహజ మరణము సిద్ధించిన పిదప విదేహముక్తుడుగా, అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావనలో జీవన్ముక్తుడుగా జీవించి, శరీరం వదిలిన తరువాత విదేహముక్తుడుగా తాను శక్తిగా మిగిలిపోతాడు. ఇది శక్తి సూత్రం. దాన్నే ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. సైన్స్ కూడా ఇదే శక్తి అని చెప్పింది. సృష్టి అంతా ఉన్నది శక్తి అని చెప్పింది. ఎక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. అయితే మానవుడికి అది తెలియదు, నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఎవరైనా సరే, శరీరంతో ఉన్న ఏ మనిషి అయినా సరే నేను శరీరం అనుకుంటాడు. ఎందుకంటే శరీరం ఉన్నది నిజమే కనుక, అది అబద్ధం కాదు కనుక. కాబట్టి శరీరం ఉన్న ప్రతి వాళ్ళు నేను శక్తిని అనే విషయాన్ని చదువుకోవాలి, తెలుసుకోవాలి, అది జ్ఞానం నేర్చుకోవాలి.
ఇదేం మహిమ కాదు, మాయ కాదు. నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను శరీరం అనుకుంటుంది నిరంతరం మారిపోతానే ఉంది. అసలు నీ కళ్ళ ముందే శరీరం అనుకుంటున్నాం, రోజు మారిపోతానే ఉందిగా. దాని వయసు పెరిగిపోతానే ఉంది, అది తరిగిపోతానే ఉంది, వెళ్ళిపోతుంది, కనపడుతుందిగా. మన ముందు మరణం కూడా కనపడుతుంది. కాబట్టి ఇదేంటి, నేను మరణించటం ఏంటి, అసలు నేను ఎవరిని అనేది నువ్వు మరణించే లోపుగా తెలుసుకోవాలి నాయన అని తెలుసుకున్న వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆధ్యాత్మిక చదువు ఇది, ఆత్మజ్ఞాన చదువు. అష్టావక్ర మహాముని అనేటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్ గురువు గారు చెప్పినటువంటి జ్ఞాన బోధ అంతే. ఇందులో ఏ మహిమలకి మాయలకి తావు లేదు. ఎవరికి చెప్పారు? అష్టావక్ర మహాముని చాలా చిన్నవారు, ఆయనకంటే డబల్ వయసు పెద్ద వయసు ఉన్నవారు జనక మహారాజు. ఆయన చక్రవర్తి, రాజ్యాన్ని చేస్తున్నారు, భార్యాపిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అంతా బాగానే సాగుతుంది, మొత్తం రాజ్య పరిపాలన చేస్తున్నారు. అయితే చేస్తూ ఆయనకి నేనెవరు అనేటువంటి భావన కలిగింది. నేను చనిపోతాను కదా, ఈ శరీరం అనేక ఇక్కట్లకు లోనవుతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, మరి నేనెవరు అసలు అన్నప్పుడు ఆయన ప్రయత్నాలు ఆయన స్వగతంగా చేసుకొని ఒక స్థితికి వచ్చారు. ఆయన ఏంటి ఆ స్థితి అంటే, తన మనస్సును తన శరీరమును తాను నియంత్రించగలిగారు. ఆ విషయాన్ని మీకు ప్రతిసారి ప్రతి శ్లోకంలో గుర్తు చేయదలిచాను. ఎందుకంటే అది అర్హత. మనం ఆ స్థితికి ముందు రావాలి. ఎందుకని శరీర భావంలో మనం ఏం చేయగలం? నేను శరీరం అనుకున్నాం. జనక మహారాజు కూడా నేను శరీరము అనుకున్నారు. కానీ శరీరము నేను అనుకున్నప్పుడు శారీరక కోరికలతో ప్రపంచంలో మనం తిరుగుతున్నప్పుడు మనసు ఏర్పడుతుంది. శరీరాన్ని నిరంతరం కోరికల కోసం ప్రోత్సహిస్తుంది. సరే, అలా ఆయన శరీరంతో బ్రతుకుతున్నారు. రాజుగా ఆయన వృత్తి ధర్మం కాబట్టి రాజ్య పరిపాలన చేసుకుంటున్నారు, ప్రజలను పరిపాలిస్తున్నారు. అన్నీ చేస్తూ తాను పరిశీలించుకొని తనను తాను ధర్మయుతంగా ఉండడం నేర్చుకున్నారు. అంటే తన శరీరం మీద పట్టు తెచ్చుకున్నారు. ధర్మజీవనము అంటే ఏంటో చూసారా? ఇది తన శరీరం మీద పట్టు తెచ్చుకున్నారు, అంటే తప్పులు చేయరు. తన మనస్సు మీద పట్టు తెచ్చుకున్నారు, తప్పులకి వెళ్ళనివ్వరు, తప్పు సలహాలు, తప్పు కోరికలు, తప్పు ఆలోచనలు ఇవ్వనివ్వరు, ఇచ్చినా చేయరు. అంటే మనసు మీద కూడా అదుపు వచ్చేసింది. ఇప్పుడు మనసు మీద శరీరం మీద అదుపు వచ్చిన వాడికి సంపదలతో అవసరం ఏముంది? సంపదల ఎక్కి తీవ్రమైన కాంక్ష ఎవరికి ఉంటుందంటే, శారీరకమైనటువంటి విషయాల మీద, మనోపరమైనటువంటి కోరికల మీద అదుపు లేని వాడు నిరంతరం సంపదల వెనక, ప్రాపంచిక విషయాల వెనక పరిగెడతాడు. ఆయనకు అదుపు వచ్చేసింది. కాబట్టి రాజ్యపాలన ధర్మయుతంగా రాజు కనుక తనది రాజ్య పరిపాలన చేయటం అనేది తన కర్తవ్యం కనుక చేస్తున్నారు. శరీరం మీద అదుపు ఉంది, మనసు మీద అదుపు ఉంది, జీవితం బ్రహ్మాండంగా సాగుతుంది, మొత్తం ధర్మపరుడు ఆయన. అందుకని మీరు ముందు ధర్మపరులు అవ్వాలి. అంటే ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు వాడుక భాషలో మంచిగా జీవించాలి, సింపుల్ అంతే. మళ్ళీ ధర్మం అంటే ఏంటని పెద్ద ఆలోచనలు అక్కర్లా, మంచిగా జీవించాలి. ఎవరిని బాధ పెట్టకుండా నీ జీవితాన్ని నువ్వు చక్కగా అనుభవించు. నీ భార్యతో సుఖించు, నీ భర్తతో సుఖించు, నీ పిల్లలతో సుఖించు, నీ కుటుంబంతో సుఖించు, చక్కగా నీ తల్లిదండ్రులతో సుఖించు, ప్రపంచంలో అన్ని భోగములు అనుభవించి సుఖించు, ధన సంపాదన చేసుకో, అన్నీ చేసుకో ధర్మముగా. నువ్వు ఎలా ఉన్నావో మిగిలిన వాళ్ళందరూ అలా హాయిగా ఉండాలి, ఎవరికి అడ్డం వెళ్ళబాక. వీలైతే ఇతరులకు మేలు చేసి సహాయం చేయి, అది ఇంకా ఉపయోగపడుతుంది. మంచి పెరిగి త్యాగం అవుతుంది, అది జ్ఞానానికి ఇంకా ఉపయోగపడుతుంది. ఆ స్థితిలో జనక మహారాజు ఉన్నారు కనుక ఆయనకి బోధ చేయబడుతున్నది. అప్పుడు జనక మహారాజు అష్టావక్ర మహాముని అడిగారయ్యా, నాకు మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, ఎలా పొందగలను అని. అంటే ఆయన తన శరీరాన్ని మనసుని కంట్రోల్ చేసుకోగలిగారు, ధర్మపరుడు, మంచివాడు అయ్యాడు. కానీ జ్ఞాన వైరాగ్యములు అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటో తెలియదు ఆయనకి. అసలు అవేంటో తెలీదు. జీవనంలో ధర్మ జీవనం అని మన బుద్ధి అందరికీ చెబుతుందిగా. మన బుద్ధి చెప్పదా చెడు చేయకూడదు, తప్పు ఇదేని? మనమే ఏర్పరచుకున్నాంగా. ధర్మాధర్మాలన్నీ చట్టాలు పెట్టుకున్నాం, న్యాయాలు పెట్టుకున్నాం, వాటి ప్రకారం మనం జీవించాలిగా. కాబట్టి జనక మహారాజు తన వంతుగా తాను కృషి చేశాడు. తనకున్న జ్ఞాన ప్రకారం ధర్మంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి మోక్షము. అంటే మోక్షమునకు జ్ఞాన వైరాగ్యములు అవసరం. అంటే ఏంటి అవి, నేను ఎలా పొందగలను అన్నారు. అదే జ్ఞానాన్ని ఇప్పుడు ఆయన బోధిస్తున్నారు. జ్ఞానాన్ని బోధిస్తే ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? రాగము అంటే బంధములకు అతుక్కుపోకుండా. రాగం అంటే బంధము, బంధములకు అతుక్కుపోకుండా ఉండటం వైరాగ్యం. అంటే బంధాలు వదిలేయటం కాదు, బంధములకు అతుక్కుపోకుండా బంధాలను నిర్వహించటం.
అంటే ఇది ఎలా అర్థమవుతుందండి అంటే ఏం లేదు, బంధాల కోసం తప్పులు చేయకుండా ఉండటం అంతే. బంధాల కోసం తప్పులు చేస్తున్నామంటే బంధాలకు అతుక్కుపోయామని. బంధాల కోసం తప్పులు చేయట్లేదు, అవసరమైతే బంధాలు ఆపుకుంటున్నావు అంటే ఏదైనా సరే, కోరికలు కావచ్చు, బంధాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, తప్పు చేయవలసి వస్తే ఆపుకుంటున్నావు, వదిలేస్తున్నావు అంటే నువ్వు ధర్మంగా ఉన్నావు అని అర్థం. ధర్మంగా ఉంటూ బంధాలన్నీ అనుభవిస్తున్నావు అంటే నువ్వు చక్కగా మంచోడు అని అర్థం. జనక మహారాజు అలాగే ఉన్నారు, ఆ జ్ఞానబోధను చేస్తున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానము ద్వారా కించిత్ ఏమైనా ఆయనకి అటు ఇటుగా వైరాగ్య విషయంలో ఏమన్నా డౌట్లు ఉన్నా ఆయన అది పొందలేకపోయినా ఇప్పుడు దాన్ని పొందేస్తారు. జ్ఞాన వైరాగ్యముల వలన మోక్షము సిద్ధిస్తుంది. వైరాగ్యం అంటే ఏం లేదు, మళ్ళీ చెప్పాను, రాగమునకు అతుక్కోకపోవటం. రాగముకు అతుక్కోకపోవటం అంటే ఏమిటి? బంధముల కోసం, రాగముల కోసం అంటే బంధాల కోసం తప్పులు చేయకుండా ఉండటం మాత్రమే, బంధాలు వదిలేయటం కాదు. ధర్మంగా బంధాలన్నీ అనుభవించవచ్చు. ఈ బోధ చేసేటువంటి అష్టావక్ర మహామునికి కూడా శరీరం ఉంది, ఆయనేం శరీరం వదిలేలా. ఆత్మజ్ఞాన స్వరూపుడై, జీవన్ముక్తుడై, నిశ్చలాత్మస్వరూపుడై, అనంత సర్వవ్యాపకుడై ఉన్నటువంటి అష్టావక్ర మహాముని కూడా జనక మహారాజు అడిగితే ఆయన్ని శిష్యుడిగా స్వీకరించి ఆయన్ని విడిగా భావించుకొని తన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు అనుకొని, నేను ఒక మనిషిని అనుకొని, నేను గురువుని అతడు శిష్యుడు అన్నటువంటి భావంలో అతనికి ఆత్మజ్ఞానాన్ని వివరిస్తున్నారంటే ఏంటి? మన కుటుంబ జీవితం ఎలా సాగుతుందో అలాగే సాగుతుంది. అక్కడ ఇద్దరు మనుషులే మాట్లాడుకుంటున్నారు, కాకపోతే అక్కడ జరుగుతుంది ఆధ్యాత్మిక సంవాదం, జ్ఞాన సంవాదం అంటే చర్చ. చర్చ కూడా కాదు, జ్ఞాన బోధ. తెలియని వాడికి తెలిసిన వాడు చెప్పేది బోధ. తెలిసిన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే చర్చ, దాని గురించి చర్చించుకుంటున్నారు ఇంకా తెలుసుకోవటానికి. కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది, అది సంసారమే. గురువు శిష్యుడు అన్న సంసారమే, భార్యాభర్త అన్న సంసారమే, కుటుంబం పిల్లలన్న సంసారమే, నలుగురు మనుషులు ఎక్కడ కూర్చున్న సంసారం. అది భక్తి అయినా, అది ప్రపంచమైనా, కుటుంబమైనా. అందులో తప్పు రైటు ఏంటి? అది భౌతికమా ఆధ్యాత్మికమా కాదు. తప్పు రైటు ఏంటంటే నలుగురు మనుషులు భక్తిలో కూర్చొని అధర్మంగా, గురు శిష్యుల పేరుతో అధర్మంగా ప్రవర్తించిన, మతం పేరుతో అధర్మంగా ప్రవర్తించిన, దైవ విధానాల పేరుతో అధర్మంగా ప్రవర్తించిన తప్పే. నలుగురు మనుషులు సంసారంలో కూర్చొని, కుటుంబంలో కూర్చొని చక్కగా ధర్మంగా జీవించుకుంటూ అసలు అధర్మమే చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే అది రైటే, అది ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికము అంటే తప్పు లేని స్థితి అంతే తప్ప దేవుడి గురించి మాట్లాడుతున్నామా, జ్ఞానం గురించి మాట్లాడుతున్నామా, ఆత్మజ్ఞానం చెప్పామా, లేదా భక్తి చెప్పామా, ఏ శ్లోకాలు వెల్లివేశాం కాదు. ఆధ్యాత్మికము అంటే తప్పు లేని జీవనము, తప్పు లేని స్థితి. అదే జ్ఞానము, అదే వైరాగ్యము, అదే మోక్షము. ఎక్కడ తప్పు లేదో అక్కడ మోక్షం ఉంది, ఎక్కడ తప్పు లేదో అక్కడ వైరాగ్యం ఉంది, ఎక్కడ తప్పు లేదో అక్కడ జ్ఞానం ఉంది. ఎక్కడ తప్పు ఉందో అది ఆధ్యాత్మికమైన భక్తి అయినా, వాళ్ళ గురువులైనా, వాళ్ళ శిష్యులైనా, అవి ఆశ్రమాలైనా, అవి ఏవైనా సరే అదంతా భౌతికమే. ఇక్కడ ఫలితాన్ని చూడాలి. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బట్టలు వేసుకున్నారు, రంగురంగులు బట్టలు వేసుకున్నారు, డ్రెస్సులు వేసుకున్నారు, రకరకాల వేషధారణలో గురువుల్లా శిష్యుల్లా కనపడుతున్నారు, భక్తి మార్గాల్లో, బోధల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో కనపడుతున్నారు కాబట్టి వాళ్ళంతా ఉన్నతులు అనుకోబాకండి. ఉన్నతత్వము గుణము ఏంటి? తప్పు లేని స్థితి ఉన్నతత్వము, తప్పు ఉన్న స్థితి నీచత్వము. ఉన్నతత్వం ఆధ్యాత్మికత, నీచత్వము ఇంకా అది నువ్వేమైనా చెప్పుకోలేకపోతే భౌతికం అనుకోదాన్ని. ఉరికినే పేరుకి భౌతికమేం తప్పు కాదు, భౌతికం నిజమే. భౌతికంలో ఉన్నతంగా బతకడమే ఆధ్యాత్మికం. ఆ ఉన్నతత్వం అయినటువంటి వైపు మన నడిపించేదే ఆత్మజ్ఞాన చదువు. ఇది చదువుండోయ్, ఎవరికో సంబంధించింది కాదు, మనకు సంబంధించిందే. అది ఎవరు చెబితే మనకేంటి? కృష్ణుడు చెబితే మనకేంటి? అష్టావక్రుడు చెబితే మనకేంటి? వశిష్ఠుడు చెబితే మనకేంటి? వేదవ్యాస మహర్షి చెబితే మనకేంటి? ఇలాంటి మాస్టర్లు, ఇలాంటి గురువులు వేల మంది చెప్పుకొచ్చారు, వేల గ్రంథాలు రచించారు. శంకరాచార్యుల వారు చెబితే మనకేంటి? రామానుజాచార్యుల వారు చెబితే మనకేంటి? మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఎవరు చెప్పినా దాన్ని చదువుకోవాలి, మనం తీసుకొని చదువుకుందాం. ఆత్మజ్ఞాన చదువు. ఎందుకు ఆత్మజ్ఞాన చదువు? మళ్ళీ చెబుతున్నా, శరీరం అనే భావనలో పుట్టిన మనం విత్తనం లాంటి వాళ్ళం. ప్రతి విత్తనము మొలకెత్తి మహావృక్షం అయితేనే దాని సంపూర్ణత. విత్తనంగా ఉండిపోతానంటే ఉండిపో, కానీ నేను వృక్షం అని దానికి ఎప్పటికీ తెలియదు. ఇలాంటి విత్తనాలు కోటాను కోట్లు నేను సృష్టించగలనని కూడా తెలియదు. నేను ఏకమే అనుకుంటుంది అది. నేను ఒక చిన్న విత్తనాన్ని, పరిమిత విత్తనాన్ని అనుకుంటుంది. కాదు, నువ్వు అనేకము అనంతము అని కూడా తెలుస్తుంది నీకు. ఒక్క చిన్న విత్తనంతో మళ్ళీ
చెట్ల యొక్క అనంత సృష్టి తయారైపోద్ది. ఎప్పటికీ ఎడతెగని అనంత సృష్టి తయారవుద్ది. అనంతం అయిపోద్ది ఒక్క చిన్న విత్తనం. ఆ విత్తనం మొక్క అవుతుంది. మొక్కకు మళ్ళీ లక్షల కోటాను కోట్ల విత్తనాలు వస్తాయి. మళ్ళీ అవన్నీ లక్షల కోటాను కోట్ల మొక్కలు అవుతాయి. అది అనంతమైనటువంటి పరంపరగా సృష్టి నడుస్తూనే ఉంటుంది. అనంతం అవుతానే ఉంటుంది. అది ఆ అనంతమే, ఈ ఏకత్వమే అనంతము. అది అర్థం చేసుకునే ప్రక్రియ వైపు వెళ్తాం. అలా వెళ్ళలేదు అనుకో, నువ్వు విత్తన దశలో ఉండిపోయావు. శరీరంగా పుట్టి శరీరంగా మరణిస్తావు. పోనీ ప్రాబ్లం ఏం లేదు అలా మరణించిన. పోనీ ఏమండి నేను శరీరంగా పుట్టి శరీరంగా చచ్చిపోతానండి, మీకేంటి బాధ ఇప్పుడైనా అడగొచ్చు. ఏ బాధ లేదు. కానీ నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు బాధపడకుండా జీవిస్తే చాలు. పోనీ అలా అన్నా నువ్వు బ్రతికిన నాళ్ళు నీకు 100 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఈ 100 సంవత్సరాల ఆయువులో 90కో 80కో ఖచ్చితంగా చనిపోతాం. పోనీ 70కో మ్యాక్సిమం. అంటే అన్నీ బాగుంటాయి పరిస్థితులు. 70, 80, 90 వరకు బతుకుతాం. ఈ లోపుగా నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా, నువ్వు బాధపడకుండా, నీ కుటుంబ సభ్యులతో సహా, నీ పక్కన ఉన్న సొంత వాళ్లతో సహా ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి వలన నువ్వు బాధపడకుండా, నీ మానసిక సంఘర్షణలకు లోనవ్వకుండా నువ్వు జీవితం గడిపి చచ్చిపోతే అది కూడా ఉత్తమ జీవితం, అద్భుతమైన జీవితం. కానీ జ్ఞానం తెలియని వాడు ఎవడో అలా జీవించటం కుదరదు. జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. జ్ఞానం పైపైనే తెలిసింది. ఇలా పుస్తకాలు చదువుకొని ఊరిని చెప్పుకోవటానికి తప్ప ఆచరణకు లేదు. అందుకని ఆచరణాత్మకమైన జ్ఞానానికి అనుకూలంగా మనం చదువుకుంటున్నాం, వినటం కాదు. చదువుకునేది ఎందుకు? స్కూల్లో చేరిన పిల్లోళ్ళందరూ చదువుకునేది ఎందుకు? ఏదో ఒక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వెళ్ళటానికి, ప్రపంచంలో ఎలా బతకాలో తెలుసుకోవటానికి చదువు అంత కావాలి. అంటే జీవించడానికి చదువు కావాలి. రేపు ధనం సంపాదించుకోవడానికి చదువు కావాలి. అంటే ఈ చదువుకున్నవాడు ఖచ్చితంగా బతకడానికి అవకాశం ఉంది. వృత్తో వ్యాపారమో ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎలా బతకాలో తెలుస్తుంది. అలాగే ఈ ఆత్మజ్ఞాన చదువుకుంటే ఊరికి వింటే కాదు, సరదాకి వింటే కాదు, కాలక్షేపానికి వింటే కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు వింటే కాదు. దీనిని మామూలు విద్యార్థులు ఎలా వాళ్ళ జీవితంలో స్థిరపడటం కోసం చదువుకుంటున్నారో అలా శ్రద్ధగా చక్కగా చదువుకుంటే, ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువును చదువుకుంటే తప్పకుండా నేను ఈ శరీరమే కాదు అనంత ఆత్మశక్తిని, నేను శక్తి స్వరూపమును, ఇప్పుడు ఈ శరీరం ఉండగానే నాలో శక్తి ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకి తెలుస్తూ ఉంటుంది. అలా తెలియటం వలన మనం బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, నశించిపోయే శరీరం గురించి ఎక్కువ చింతించకుండా, నిరంతరం మార్పులు చెందిపోయే శరీరం గురించి ఎక్కువ చింతించకుండా, ఇది ఇలాగే ఉంటుందన్న సత్యాన్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, మన ధర్మాలు మనం నిర్వర్తిస్తూ నేను శక్తి స్వరూపుడును, శక్తి స్వరూపురాలను అనే భావాన్ని చేరుకుంటాం. ఆ భావమే మన ధర్మంగా ఉంచుతుంది. అందుకని ఆత్మజ్ఞాన చదువు చదవని వాళ్ళు ఎవరో ధర్మంగా ఉండలేరు. అందుకే మీరు చూడండి, చాలా మార్గాలలో గురువులు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. డబ్బులు వదిలిపెట్టరు, కీర్తి ప్రతిష్టలు వదిలిపెట్టరు, ఏవో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయాలని 100,000 ఎకరాల్లో ఆశ్రమాలు నిర్మిస్తూ ఉంటారు, ఏవేవో కడతా ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు, ఆళ్ళని తిడతారు, ఏళ్ళని తిడతారు, మా మతమే కరెక్ట్ అంటారు, కొత్త కొత్త మార్గాలు తయారు చేస్తారు, మతాలు తయారు చేస్తారు, మతాల వాళ్ళంతా కొట్టుకుంటారు. కారణం ఏంటో తెలిసి అక్కడ ఏమీ లేదు, ఆత్మజ్ఞానం లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. ఆత్మజ్ఞానము లేకుండా మిగిలినవన్నీ భౌతికమే. ఎందుకంటే నేను శక్తిని నీ లోపలే నీకు తెలుస్తుంది. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతము. నీ లోపల నీకు శక్తిని తెలుస్తుంది. బయట నువ్వు చేసేయన్నీ, అది ఏ కార్యాలైనా, దైవ కార్యాలైనా, ఎటువంటి భక్తి కార్యాలైనా, ఎటువంటి జ్ఞాన కార్యాలైనా నువ్వు భావించుకున్నా అవన్నీ కూడా భేదభావాలు సృష్టిస్తాయి. నీ సమూహం వరకు అవి కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ అవి భేదభావాలే సృష్టిస్తాయి. అందుకని ఆత్మజ్ఞాన చదువు మాత్రమే మనిషికి నిజమైనటువంటి చదువు. భౌతికమైనటువంటి విద్య బ్రతకటానికి ఎలా సహాయపడుతుందో ప్రపంచంలో, భౌతికమైనటువంటి చదువు చదువుకున్నవాడు, చదువు అంటే ఏంటి, వృత్తి వ్యాపారాలకు సంబంధించింది ఏది నేర్చుకున్నా కూడా చదివేది. ఎలా అయితే జీవితాంతం బ్రతకటానికి అవసరమైన ధన సంపాదన, ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, హాయిగా బతుకుతాడో చనిపోయే వరకు, అలా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు తెలుసుకున్నవాడు ప్రపంచంలో ఎలా బతకాలో, తప్పులు చేయకుండా ధర్మంగా మంచిగా ఎలా ఉండాలో, ఎందుకు ఉండాలో తెలుసుకుంటాడు. అలాగే ఉంటాడు, ధర్మంగా మంచిగానే ఉంటాడు. అలా ఉంటూ మారిపోయే శరీరము, నశించిపోయే శరీరము, నాదైనా నా వాళ్ళదైనా, సృష్టి యొక్క
తీరుని ఒప్పుకుంటాడు, ధర్మాన్ని అంగీకరిస్తాడు, లాభ నష్టాల బేరీజులు నిరంతరం వేసుకోడు, తన కార్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, వచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటాడు. చిట్ట చివరిలో అంటే తాను శరీరం వదలవలసి వచ్చినా, తన వాళ్ళు శరీరాలు వదులుతున్నా, ప్రపంచంలో దేన్ని చూసినా ఇదంతా శక్తి స్వరూపముగా రూపములు మారిపోవటం గురించి దిగులు చెందడు, బాధపడడు. ఏకమైనటువంటి శక్తి భావన ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. వాళ్ళు మాత్రమే సత్యంగా జీవించగలుగుతారు, ధర్మంగా జీవించగలుగుతారు, మంచిగా జీవించగలుగుతారు. అందుకని మంచి జీవితానికి, ఎవరికి ఇబ్బంది కలిగించని జీవితానికి కూడా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువే కావాలి. భౌతిక చదువులు బతకడానికి కావాలి. నువ్వు ఆనందంగా ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలంటే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు కావాలి. తప్పకుండా ఇది అందరూ చదువుకోవాల్సిందే. ప్రతి మనిషి చదివి తీరవలసిన చదువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకొని మనకి ఈ చదువు చెబుతున్న ఆయన అష్టావక్ర మహాముని. అందుకని ఆ మహామునికి ఒకసారి నమస్కరించుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే గురువు గారు ఆయన ఇప్పుడు ఈ జ్ఞానబోధ చేస్తున్నటువంటి గురువు అష్టావక్రులు. అందుకని అష్టావక్రుల వారికి ఒక నమస్కారం. దీనికి ఎవరికి చేస్తున్నారని జనక మహారాజుకు చేశారు. కాబట్టి జనక మహారాజు అడిగి ఉండకపోతే ఇది మనకు దొరికేది కాదు, ఈ జ్ఞానగీత. కాబట్టి అష్టావక్ర మహాముని యొక్క బోధను విని, అసలు ఆ బోధను వినటానికి అవసరమైన అర్హతను ముందే కలిగి ఉండి, అష్టావక్ర మహామునిని మెప్పించి తన అర్హత ద్వారా ఈ జ్ఞానాన్ని బయటికి తెప్పించినటువంటి జనక మహారాజుకు కూడా ఒకసారి శిరస్సు వంచి నమస్కరించి ముందుకెళ్ళి శ్లోకాలు చెప్పుకుందాం. ఆయన అడిగారు, నాకు జ్ఞాన వైరాగ్య మోక్షములు కావాలి అంటే ఏంటి అని. అది మొట్టమొదటిది మళ్ళీ ఎప్పుడు గుర్తు చేస్తా, మొదటి శ్లోకం ఇది కూడా ఎప్పుడు మర్చిపోబాకండి. దానికి అష్టావక్ర మహాముని జనక మహారాజుకి ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు మోక్షాన్ని కోరుకుంటే జ్ఞానం ఎలాగా ఆయన చెబుతున్నారు. జ్ఞానం చెబితే వచ్చేది వైరాగ్యమే. విరాగము అంటే, రాగం అంటే బంధము, బంధముల కోసం తప్పు చేయని ధర్మస్థితి, ధర్మముగా బంధములతో గడిపే స్థితి వైరాగ్యము. వదిలేయటం అస్సలు కాదు, మళ్ళీ చెబుతున్నా. అందుకని రిపిటేషన్స్ వస్తున్నాయి. చాలా మంది తెలియక వదిలేయటం అనుకొని ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది. నీ ధర్మం నువ్వు ఇక్కడ ఉండి నిర్వర్తించాలి, నీకు ఇవ్వబడిన శరీరం అలాంటిది. అక్కడ ఏం చెప్పారంటే, ఈ శ్లోకమే సాక్ష్యం దానికి. ఏం చెప్పారంటే, నాయన నువ్వు దయతో ఉండు, క్షమతో ఉండు, రుజువర్తనముతో ఉండు. అంటే కపట నాటకములు ఆడకు. రుజువర్తనం అంటే ఉన్నది ఉన్నట్టుగా చక్కగా సత్యశీలతతో ఉండు. రుజువర్తనము కపట నాటకములు ఆడనటువంటి వర్తనము. ఎప్పుడు సంతోషంగా ఉండు, ఎప్పుడు దుఃఖపడక. అంటే ఏదో ఒకటి నిరంతరం కోరుకునే వాళ్ళు దుఃఖపడతారు, తత్వం అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అంతే, సింపుల్, ఏం లేదు. ఎప్పుడూ సత్యముతో ఉండు అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ వదలకో. జీవన శైలిలో ఎప్పుడూ సత్యాన్నే చెప్పు. అసత్యం ఎప్పుడు అవసరం అవుద్ది? బంధంలో చిక్కుకుపోయినప్పుడు అవసరం అవుద్ది. అంటే ఇప్పుడు ఈయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమల్లా, ఇక్కడే ఉండమన్నారు. అందుకే రిపిటేషన్ ప్రతిసారి ప్రతి శ్లోకం ముందు చెబుతాను. ఎందుకంటే మనం ఎక్కడుండే నేర్చుకోవాలని మనకు తెలియాలి. వెళ్ళిపో, నువ్వు అరణ్యాలకు వెళ్ళిపో, ఈ కుటుంబాలు వదిలే, సంసారం వదిలే, ఈ ప్రపంచం వదిలే అంటే నువ్వు రుజువర్తనంతో ఉండు, క్షమతో ఉండు, దయతో ఉండు, సంతోషంగా ఉండు, సత్యంతో ఉండు అని చెప్పాల్సిన అవసరమే లేదు. అష్టావక్ర గీతలో మొట్టమొదటి శ్లోకమే అది చెప్పారు ఆయన. మొదటి శ్లోకమే అది ఆయన చెప్పింది. నువ్వు ఇలా ఉండు అంటే ప్రపంచంలో, కుటుంబంలో ఇలా ఉండు నాయన. అలా ఉంటూ జ్ఞానాన్ని పొందొచ్చు. ఇక అదంతా నీ జ్ఞానాన్ని ఎలా పొందొచ్చో మనం ఇప్పటి వరకు 8 శ్లోకాలు చెప్పుకున్నాం. 9వ శ్లోకం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయ వహినినా ప్రజ్వల్యా జ్ఞానగహనం వేతశోక సుఖీభవ. అది ఏకో అంటే ఏకము, విశుద్ధ అంటే శుద్ధమైనది, బోధో బోధోహం అంటే బోధ, అహం బోధ, అహం నేను. బోధ అంటే జ్ఞానము. బోధ స్వరూపం ఏంటి? బోధ చేస్తున్నారంటారు. ఏం చెబుతారు? జ్ఞానం చెబుతున్నారు. అహం నేను అంటే ఇక్కడ అహం నుంచి వెళ్ళాలి. ఏకో విశుద్ధ బోధోహం అహం బోధ, నేను బోధస్వరూపుడును అంటే జ్ఞానస్వరూపుడును. విశుద్ధ శుద్ధమైనటువంటి వాడిని, పరిశుద్ధమైనటువంటి వాడిని, ఎటువంటి కల్మషము లేదు. ఏకః ఏకముగా ఉన్నాను.
అనేకముగా లేను, ఏకముగా ఉన్నాను. ఇది నిశ్చయవహినినా, ఇది నిశ్చయము అనేటువంటి అగ్నితత్వమును కలిగి ఉండు. అంటే ఈ అగ్నితత్వం ఏంటి అంటే ప్రాజ్వల్య జ్ఞానగహనం వేతశోక సుఖీభవ. ప్రాజ్వల్య అజ్ఞానగహనం అంటే అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టేసినట్టుగా. ఏంటది? జ్ఞానం. జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇది నిశ్చయ వహినినా. వహిని అంటే అగ్ని. ఏంటది? జ్ఞానాగ్ని తగలబెట్టేస్తుంది. అజ్ఞాన గహనం. అజ్ఞానం అనేటువంటి అడవిని కాల్చేస్తుంది జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇది తగలబెడిపోతే ఏమైపోయింది? ఇప్పుడు అజ్ఞానం అంతా తగలబెడిపోతే ఏమైపోయింది? వేత శోక సుఖీభవ. శోకము నశించిపోయింది, సుఖంగా జీవించే అభావంతో. అది అంటే నేను అనేకము కాదు, ఏకమే. నేను శుద్ధమైనటువంటి నిర్మల స్వరూపము. అంటే ఏమి లేవు, నిర్గుణం నిరంజనం ఆత్మగుణాలు చెబుతారు చూడండి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నిర్మలమైనటువంటి ఆకాశమును నేను. మరి నేను బోధోహం ఎవరిని? జ్ఞానస్వరూపమును నేను. బోధలన్నీ ఆ జ్ఞానాన్నే చెబుతూ ఉంటాయి. ఆత్మజ్ఞాన తత్వ బోధ ఏది ఉందో ఆ జ్ఞానస్వరూపమే నేను. ఇది ఈ భావంతో, ఈ జ్ఞానభావంతో నీలో ఉన్నటువంటి దేహం అనేది దేహభ్రాంతులతో కూడినటువంటి మనస్సు ఏదుందో, అనేకంగా వేరువేరనే భావనలతో కూడినటువంటి మనస్సు ఏదుందో, ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి అనేక ద్వంద్వ భావనలు, అజ్ఞానం అనేటువంటి అడవి, దాన్ని మనస్సు అని మనం ఇక్కడ అనుకోవాలి. దాన్ని ఈ జ్ఞాన భావనతో కాల్చేసి శోకమును పోగొట్టుకొని సుఖముగా ఉండు అని అష్టావక్ర మహాముని చెబుతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా నేను ఏకము అంటే ఏంటి, అసలు ఏకం ఏంటి, ఈ విశుద్ధము అంటే నేను ఒక ప్రశాంతమైనటువంటి నిర్మల ఆకాశము, ఏం లేదు అక్కడ, నిర్మల ఆకాశము, జ్ఞానస్వరూపము నేను. ఈ భావం నిశ్చయం చేసుకో, అదే నీ జ్ఞానాగ్ని. ఏంటి ఈ నిశ్చయం చేసుకోవటం అంటే మనకుండే ఏంటి చూడండి, మనకు కొన్ని భేదాలు ఉంటాయి. ఒకటి సజాతీయ భేదము, రెండు విజాతీయ భేదము. సజాతీయ భేదం అంటే ఏంటి? సజాతి అంటే ఏంటి? ఇప్పుడు జాతులు ఏంటంటే మామూలుగా మనుషులు ఒక జాతి, చెట్లు ఒక జాతి, జంతువులు దేనికి దానికి, జంతువులన్నీ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జాతి. అలాగే కొండలు వేరు, నదులు వేరు అని, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒకలా ఉండేవన్నీ. ఇప్పుడు చూడు సజాతీయ భేదం అంటే మనం మనుషులు ఉన్నాం, కానీ మనుషులందరూ వేరు వేరు అనుకుంటాం. నేను వేరు, వీళ్ళందరూ వేరు వేరు. ప్రతి మనిషి తనను తాను అందరితో విడిగా భావించుకుంటూ ఉంటాడు. ఇది సజాతీయ భేదము. విజాతీయ భేదం అంటే ఏంటి? నేను వేరు, చెట్లు వేరు, జంతువులు వేరు, కొండలు వేరు, గుట్టలు వేరు, నదులు వేరు, సముద్రాలు వేరు. విశ్వంలో అనేకం ఉన్నాయి, జాతులు వేరు. అసలు స్వజాతిలోనేమో నేను మానవ జాతిలోనే ఉన్నాను, మనుషులందరం ఒకటేను, మాది మానవ జాతి, కానీ మనుషులు అందరం వేరు వేరు. విజాతీయ అన్నప్పుడు అసలు అనేక మానవ జాతి కాక అనేకం ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వేరు వేరు. అంటే వేరు భావనలు ఎన్ని ఉన్నాయో చూడండి, అది చెబుతున్నారు ఇక్కడ. ఈ వేరు భావనల వలన నేను ఏకము అనే భావన కలగట్లేదు, కానీ ఇక్కడ ఏకో, నువ్వు ఏకభావన, అహం ఏకహ, నేను ఏకమే అయి ఉన్నాను. ఎలా? శక్తి స్వరూపముగా. ఆ భావాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే స్వజాతీయ విజాతీయ భేదములు ముందు నశింపజేసుకోవాలి. ఇప్పుడు స్వజాతీయ భేదము అంటే మనుషుల్లో నేను వేరు వేరు, మనుషులమే ఒకే జాతి కానీ మేమందరం వేరు వేరు. విజాతీయ అంటే నేను వేరు, చెట్లు వేరు, గుట్టలు వేరు, పొట్ల వేరు, జంతువులు వేరు. మళ్ళీ ఇంకోటి ఉంది, స్వగత భేదం కూడా ఉంది మనకి. అంటే నేను ఒకటే, నేను ఈ శరీరమే, కానీ నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా గొంతు, నా చేతులు, నా కాళ్ళు, నా పొట్ట, మళ్ళీ నాలో నాకు ఇన్ని భేదాలు ఉన్నాయి. అవయవాలన్నీ వేరువేరుగా చూస్తూ ఉంటాను. అలాగే ఒక చెట్టును చూసినప్పుడు అలాగే చూస్తాను.
చెట్టు, చెట్టు కాండం, చెట్టు కొమ్మలు, చెట్టు ఆకులు, చెట్టు పువ్వులు, చెట్టు కాయలు, చెట్టు పళ్ళు, ఒకే చెట్టులో వీటన్నింటినీ వేరువేరుగా చూస్తుంటాను. అంటే ఇదేంటి, మనలో వేరు భావన ఎలా కలుగుతుందో చెబుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కలిపితే చెట్టు, చెట్టులో పువ్వులు వేరుగా, కాయలు వేరుగా, కొమ్మలు వేరుగా, ఆకులు వేరుగా కనపడవచ్చు, కానీ మొత్తం కలిపితే చెట్టు. దానికి మూల కారణం విత్తనం. విత్తన దశ నుంచి అది అలా మార్పులు చెందింది, వెళ్ళింది. అదంతా సృష్టి ధర్మం ప్రకారం జరుగుతుంది. ముందు ఈ సృష్టి ధర్మాలు తెలుసుకుంటే తర్వాత సృష్టికి కారణమైన విషయాన్ని తెలుసుకో. అప్పుడు వేరు భావాలన్నీ నశించి ఏకభావన వస్తుంది. ఇక్కడేంటి, ఇవన్నీ తప్ప. నా శరీరంలో ఇన్ని అవయవాలు లేవా, కళ్ళు, ముక్కు, చెవి ఉన్నాయి, నిజమే. లేవని ఎవరన్నారు? ఉన్నాయి. ఇవన్నీ వేరువేరు కాదా? వేరువేరే, కానీ విడిపోయి ఉన్నాయా? విడిపోయి లేవుగా, లేవు. ఇవన్నీ కలిపితే నేను, నా శరీరము అన్నాను. అన్నీ కలిపితేనే. విడివిడిగా అవసరం కోసం చెప్పుకుంటున్నాం. అలాగే స్వజాతీయ మనుషులందరూ అన్నప్పుడు అసలు మనుషులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా సింపుల్ క్వశ్చన్ వేసుకున్న చాలు మనం. మనుషులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషుల నుంచే వస్తున్నారు. మనుషులందరూ మనుషుల నుంచే వస్తున్నప్పుడు ఆకారములు వేరువేరుగా కనపడుతున్నాయి, కానీ ప్రతి మనిషికి మూల కారణం మనుషులందరినీ వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోతే మనుషులకు మూల కారణం మనిషి అవుతాడు. మొత్తం మానవ జాతిని వెనక్కి నడుపుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మొట్టమొదటి జంట ఒకళ్ళే ఉండాలి. సరే, ఊరికిన విషయానికి అర్థం అవడానికి చెబుతున్నాను. ఇప్పుడు నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నా నుంచే వచ్చాడు. నా నుంచి వచ్చిన నా కొడుకుని కూడా నేను భేదం అనుకుంటున్నా, నా నుంచి వచ్చిన నా కూతుర్ని కూడా నేను భేదం అనుకుంటున్నా. కానీ నేను నా భార్య కలిసినప్పుడు నా పిల్లల్ని కన్నామనే విషయం అందరికీ తెలుసు. కానీ మన అందరం వెళ్ళి వాళ్ళు వేరు భేదం అనుకుంటున్నాం. వేరు శరీరాలు వేరు. కొంచెం పెరిగి పెద్ద అయితే వేరైపోయి గొడవలు కూడా పడుతున్నారు. అంటే వేరు భావన ఎంత దూరం వెళ్తుందంటే, నాలోంచే, నా సుఖంలోంచే నేనే స్వయంగా కనిపించిన నా వాళ్ళని కూడా, నా శరీరంలోంచి ఉత్పత్తి అయిన నా వాళ్ళని కూడా నేను వేరు అనుకుంటున్నా. ఏంటి, భౌతికంగా కళ్ళ ముందు కనపడుతున్న సత్యం, శక్తి అంటే పోయిన కనపడకపోవచ్చు, అది కూడా వేరు భావననే పెంచుతుంది మనకి. ఈ మూలం కూడా ఆలోచించట్లా, నాలోంచే వచ్చారు వీళ్ళని. ఇలా నాలోంచే వచ్చారని మనం వెతుక్కుంటూ వెళ్తే మన తల్లిదండ్రులకు మనం భిన్నం కాదు. భిన్నంగా అన్నప్పుడు తల్లిదండ్రులు వేరుగా ఎలా చూస్తాం? అసలు వృద్ధాప్యంలో ఎలా వదిలేస్తామని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా వదిలేస్తారు? ఇలా మానవ జాతి ఎప్పుడు కలిసే ఉంటుంది, విడిపోవటం ఉండదు, దుశ్చర్యలు ఉండవు. అందుకే జ్ఞానం తెలుసుకోవాలి. దుర్మార్గాలు ఉండవు, చెడు ఉండదు. జ్ఞానం అలా ఉపకరిస్తుంది. అలాగే నా పిల్లలకి వెళ్ళినప్పుడు నేను నా పిల్లలు వేరు వేరు కాదు. కానీ అప్పుడు ఘర్షణలు ఎక్కడ ఉంటాయి? అసలు ఘర్షణే పుట్టదు ప్రపంచంలో ఈ భావం పెరిగితే. ఎందుకంటే మానవ జాతి అంతా మొత్తం ఏకత్వాన్ని కలిగినట్టుగా కనపడుతుంది భౌతికంలోనే. మనం అసలు ఆ జ్ఞాన దృష్టికి వెళ్ళలేదు, మనం వేరు దృష్టికి వెళ్ళిపోయాం. ఏంటి, భౌతికంలో కనపడుతున్న విషయం చెప్పాను. కనపడని శక్తి ఆత్మజ్ఞానాన్ని చెప్పట్లేదు ఇక్కడ నేను. మనిషి నుంచే మనుషులు వస్తున్నారు. అయితే మనం ఆ వేరు భావాన్ని కల్పించుకుంటున్నాం. నాయనా, ఇదంతా వేరుభావం నిజమే అయినప్పటికీ, వేరుగా లేదంటే వేరుగానే ఉంది అయినప్పటికీ మూలతత్వాన్ని తెలుసుకుంటే, మూలతత్వంలోకి నువ్వు వెళ్ళి వేరు భావనకు కారణం ఏంటి? ఇప్పుడు నా కొడుకు కూతురు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నాలో నుంచి వచ్చారు. నేను లేకపోతే నా కొడుకు కూతురు లేరు. నా తల్లిదండ్రులు లేకపోతే నేను లేను. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు లేరు. సృష్టి లేదు మా దశలో. అంటే ఇక్కడ సృష్టి ఉందంటే నేను ఉన్నాను కనుక. ఒక సత్యం, వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది. అయినా వేరు భావాన్ని పెంచుకొని వెళ్తున్నాం, ఘర్షణలు పడతానే ఉన్నాం. అదే మన సొంత సృష్టితోనే, మనం చేసిన సృష్టితోనే. కారణం ఏంటి? పరిశీలనాత్మక దృష్టి లేదు. నేనన్న శరీర భావనలో ఎంత బలంగా ఇరుక్కుపోయామంటే, నేను శరీరమే అనేటువంటి భావనలో ఎంత బలంగా ఇరుక్కుపోయామంటే, నా సొంత శరీరంలోంచి వచ్చిన నా పుత్రులను కూడా, నా పిల్లలను కూడా నేను ద్వేషిస్తాను, అవసరమైతే ఘర్షణ పడతాను, గొడవలు పడతాను. నేను ఎవరి శరీరాల్లోంచి వచ్చానో వాళ్ళతో కూడా, తల్లిదండ్రులతో కూడా ఘర్షణలు పడతాను, గొడవలు పడతాను. అయ్యేగా ప్రపంచంలో గొడవలు. అన్నదమ్ములు, అక్క చెల్లి, తల్లిదండ్రులు, ఇంకెక్కడ ఉన్నాయి? కుటుంబంలో గొడవలు ఎక్కడే అసలు లేవుగా. అందుకని మూలతత్వాన్ని తెలుసుకో. ఇప్పుడు మూలతత్వం ఏంటి? మనకు మూలం మన తల్లిదండ్రులు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పారు. జ్ఞానం చెప్తారు కాబట్టి ఆచార్య దేవోభవ అని చెప్పారు.
మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనలాంటి వాళ్ళనైనా మూలతత్వం తెలుసుకొని నువ్వు కొంచెం ముందుకెళ్తే నీకు అర్థమవుతుంది. అందుకని అతిథి దేవో భవ అని చెప్పారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అతిథులనైనా వాళ్ళని గౌరవించాడు. దైవస్వరూపాలే అన్నీ అని చెప్పారు. దైవస్వరూపం కాంతి ఏం లేదని చెప్పారు. ఇదేంటి మన వరకు జీవనాలకే ఈ వేరు భావాన్ని పోగొట్టుకో. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే అసలు ఈ వేరు భావాలకి కారణమైనటువంటిది మన లోపల ఒక మనసు ఉంది. నాకు అది వేరు చూశాను, కళ్ళతో చూశాను, అది వేరు కనపడింది, ఇది వేరు కనపడింది, మనసు అలా ఏర్పడింది. మనసు వేరు భావాలను పెంచుకుంటూ వెళ్తుంది. ఓకే, మనసులో ఉన్నదంతా రైటే. బ్రతకాలంటే బ్రతుకు అవసరంగా జీవితంలో వేరు భావాలతో బతకటమే కుదురుతుంది. ఇప్పుడు మనం ఏ బ్యాంకో వెళ్ళి లేకపోతే ఏ స్కూల్కో వెళ్ళి నాయన నీ పేరేంటంటే నాకు వేరు భావం లేదండి, ఏ పేరు లేదండి, మా నాన్న పేరే నా పేరు, మా అమ్మ పేరే నా పేరు, మా అబ్బాయి పేరే నా పేరు అంటే చల్లదుగా అవి పిచ్చెక్కింది అనుకుంటారు. ఇది ఓన్లీ లోపల అవగాహనగా మాట్లాడుకుంటున్నాం. వ్యావహారిక సత్యాలు అంటారు వాటిని. వ్యావహారిక సత్యములో వేరుభావం కరెక్టే, అలాగే జీవించాలి. కానీ అంతరంగక సత్యములో వేరుభావం వ్యావహారిక సత్యం అన్న విషయం తెలిసి ఉండాలి. అది నాకు భిన్నమైంది కాదు. ఒక చెట్టుకి ఎలా కొమ్మలు వచ్చినాయో, ఆ కొమ్మలకి ఎలా కాయలు వచ్చినాయో, ఆ కొమ్మలకి ఎలా ఆకులు వచ్చినాయో, ఆ కొమ్మలకి ఎలా పువ్వులు వచ్చినాయో, నా నుంచి వచ్చిన వాళ్ళు నా పిల్లలు. ఇలా వ్యాపిస్తూ వెళుతున్నటువంటి ఆ చెట్టు యొక్క ఆకులు, కొమ్మలు, పువ్వులు, కాయలే మానవ జాతి. చెట్టు మనకు కనబడుతుంది. మానవ జాతి అనంతంగా ఉంది కనుక, విస్తారంగా ఉంది కనుక మనం ఆ భావాన్ని కలిగించుకోలేకపోతున్నాం. కానీ మొత్తాన్ని చెట్టు ఎలా తన కింద వేళ్ల నుంచి కాండంతో కలిపెళ్ళి, కాండం నుంచి కొమ్మలు చీలిపోయి, అక్కడి నుంచి ఆకులు, కొమ్మలు, రెమ్మలు అనేకంగా వచ్చినట్టుగా చెట్టు ఎలా దర్శనమిస్తుందో, నువ్వు ఒక విరాట్ స్వరూపాన్ని, విశ్వాన్ని గమనించగలిగితే, శక్తి అనేటువంటి మహావృక్షంలో, శక్తి అనేటువంటి ఒక అనంత ఆత్మశక్తి అనేటువంటి మహావృక్షంలో ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది, భిన్నంగా లేదు. దీన్ని అంతటినీ కలుపుతూ శక్తి ఉంది. అదే ఏకత్వము. నేను ఏకము. విశుద్ధము అన్నప్పుడు ఈ భేదభావాలన్నీ ఆ ఏకంలో లేవు. ఈ భేదభావాలు ఎక్కడున్నాయి? వ్యావహారిక సత్యంలో ఉన్నాయి. నేను వేరు, నువ్వు వేరు. స్కూల్కి వెళ్తే నా పేరు ఇది, నా ఊరిది. బ్యాంక్కి వెళ్తే ఇదిగో నా సంతకం మ్యాచ్ అయితే నాకు డబ్బులు విత్డ్రా చేసుకుంటాను. అది వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం కేవలం ప్రపంచంలో మనం చేసుకున్న ఏర్పాటు. అది సత్యం కాదు, వ్యావహారిక సత్యం. సంపూర్ణ సత్యం ఏంటి? నేను ఏకము. అది ఎప్పుడైతే ఏకమైందో అందులో అనేకము లేదో, అనేకము లేని ఏకత్వమే విశుద్ధము. శుద్ధమైంది. ఇంకా అనేకం ఉన్నప్పుడు తప్పు వచ్చింది, రైట్ వచ్చింది, నాది వచ్చింది, కాంది వచ్చింది, ఆళ్ళదంది, ఏళ్ళదంది, అనేకం అయిపోయింది. అది అనేకం పుట్టేసింది. అనేకం ఎప్పుడైతే ఉన్నాయో అనేకం పుట్టేసింది. అనేకం ఎప్పుడైతే పుట్టినాయో అది శుద్ధంగా, పవిత్రంగా, ప్లెయిన్గా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం కుదరదు. అనేకం రైతు బజార్లా గందరగోళంగా ఉంది, చేపల మార్కెట్లా గందరగోళంగా ఉంది, అరుపులు, కేకలు, గల్లంతులు, గొడవలు, ఓ పెద్ద బిజీ మార్కెట్లో మెయిన్ రోడ్లోకి బండేసుకెళ్ళినట్టు, ట్రాఫిక్లతో ఇరుక్కుపోయి జామ్ అయిపోయినట్టు ఉంది. అనేకం అలాగే ఉంటుంది. విశుద్ధత ఉండదు, నిర్మలత్వం ఉండదు, ప్రశాంతం ఉండదు, శాంతం ఉండదు. కాదు, నువ్వు ఏకము. మూలతత్వానికి వెళ్తే నువ్వు ఏకము. ఏకమే విశుద్ధము. విశుద్ధత వేరు, ప్రశాంతత వేరు, నిర్మలత్వం వేరు కాదు. అతి శుద్ధమైనది ఏంటంటే అతి నిర్మలమైనది. అందులో గందరగోళం లేదు, మలినం లేదు, ఏ గజిబిజి లేదు, ఏమీ లేదు. అంటే అనేకత్వము లేదు. అనేకత్వం ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. ఏకత్వం ఉన్న చోట ఉండేది విశుద్ధత్వమే ఉంటుంది. అది ఒకటే అయినప్పుడు ఇంక అందులో గందరగోళం ఉండే అవకాశమే లేదు. ఉన్నది ఒకటేగా, ఏకత్వమేగా. అదే మూలతత్వం, ఏకత్వం. ఈ మూలతత్వము, ఏకత్వము అనేటువంటి జ్ఞానం ఏదుందో అదే బోధ. అది నాకు అర్థమైంది. బోధో హం అంటే ఏంటి? అది నాకు తెలిసింది, అది అర్థం చేసుకున్నాను, నాకు అవగాహన అయింది. అది నాకు అవగాహన అయినటం, తెలియటమే జ్ఞానము. జ్ఞానం అంటే తెలియట, అజ్ఞానం అంటే తెలియకపోవటం. అనేకంగా ఉన్నవన్నీ వ్యావహారిక సత్యములు మాత్రమేను. ఈ అనేకముగా ఉన్నటువంటి వాటిని అన్నింటికీ ఆధారముగా వీటిని కలుపుతూ ఒక చెట్టు ఎలా తనలో అనేక కొమ్మలు, అనేక రెమ్మలు, అనేక కాయలు, అనేక పువ్వులు, అనేక విధములుగా చెట్టు ఎలా ఉందో ఏకకాండముతో వెళ్ళింది. అది ఏకమే చెట్టు, ఏక బీజంతో, ఒక్క విత్తనంతోనే వచ్చింది. అది ఒకే ఒక్క విత్తనం అనేకంగా అయింది. వేళ్ళు కూడా అనేకంగా ఉంటాయి.
చెట్టు పడిపోకుండా వేళ్ళు భూమిలోకి బలంగా పాతుకుపోయి ఉంటాయి. వేళ్ళు ఎంత బలంగా భూమిలోనికి చొచ్చుకొని పాతుకుపోయి ఉంటాయో అంత బలంగా చెట్టు పైన నిలబడి ఉంటుంది. పైన చెట్టు ఎంత బలంగా, ఎంత పెద్దగా, ఎంత విస్తారంగా కనబడుతుందో అంత విస్తృతంగా, అంత బలంగా, అంత లోపల వేళ్ళు చొచ్చుకుపోయి భూమిని కరుచుకొని పట్టుకొని ఉంటాయి చెట్టు పడిపోకుండా. దాటి నుంచి సారాన్ని పీల్చుకొని చెట్టుకి బతికిస్తూ ఉంటాయి. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న విత్తనం, ఏక విత్తనమేది. ఆ ఏక విత్తనం అనేక వేళ్ళయింది, ఏకకాండంగా పైకెగిసింది. మళ్ళీ వేళ్ళు భూమి అడుగున అనేకంగా ఉన్నాయి, కానీ మళ్ళీ మధ్యలో కాండం ఒకటే, ఏకకాండం. ఏకకాండం అనేక కొమ్మలైంది. అనేక కొమ్మలకి లక్షలాది రెమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, అనేక వందల వేల పుష్పాలు, కాయలు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏక విత్తనంలోనే ఉన్నాయి. ఏకో మూలం ఏకమే దానికి. అలా మూల సృష్టి ఈ విత్తనం లాంటిది శక్తి. అంటే ఇక్కడ విత్తనం ఊరిని చిన్న పోలికి చెప్పాను. శక్తి అనంతం. శక్తి అంటే ఏమి లేదు, సర్వవ్యాపక ఆకాశము. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, ఫిక్స్ అయిపోయింది. సర్వవ్యాపక ఆకాశంలో సృష్టి అంతా ఉంది, అది ఏకంగానే ఉంది. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఆకాశాన్ని చూడండి, అది ఏకంగా లేదా? ఆకాశాన్ని కాక మీరు సృష్టిని చూసినప్పుడు భిన్నంగా ఉంటుంది. మనుషులు వేరుగున్నారు, గ్రహాలు వేరుగున్నాయి, గోళాలు వేరుగున్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, జంతువులు లక్షల కోట్లు ఉన్నాయి, చెట్లు లక్షల కోట్లు ఉన్నాయి. అనంతం లక్షల కోట్లు అంటే అనంతం అనే పదం చెబుతున్న వాడుక భాషలో. అనేకం ఉన్నాయి. ఇక్కడ అనేకం ఉన్నప్పుడు అది శుద్ధంగా ఉండదు. అనేకం ఎప్పుడైతే ఉన్నాయో అది గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఇదేంటి అని ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. అనేకం అక్కడ పడేసి ఉంటే అందులో మనకి ఏం కావాలో ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. అసలు అనేకం ఉంది అంటేనే శుద్ధం కాదు. అనేకం చెడ్డదా మంచిదా అనేది పాయింట్ కాదు ఇక్కడ. అసలు అనేకము చెడ్డవా మంచివా అని కాదు అక్కడ జ్ఞానం. అనేకం అంటేనే అది పవిత్రం కాదు, నిర్మలం కాదు, నిశ్చలం కాదు, శుద్ధం కాదు. శుద్ధమై ఉండాలంటే అది ఏకమై ఉండాలంటే. ఏకమై ఉంటేనే అది శుద్ధంగా, పవిత్రంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉంటుంది. అదే ఆకాశ స్థితి. దాంట్లో అనేకం ఉన్నాయి. అనేకం వ్యావహారిక సత్యాలు మన ప్రపంచంలో కూడా, మన పేరులతో సహా, మన రూపంతో సహా, మన శరీరంలో ఉన్న అవయవాలతో సహా, అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆత్మశక్తి గురించి అనేక శ్లోకాలలో, అనేక శీర్షికల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఒకసారి వాటిని గుర్తు చేసుకోండి. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఎందుకు మనలోనే ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. లేకపోతే ఇప్పుడు నేను ఈ శరీరము ప్రశాంతంగా కళ్ళు మూసుకు కూర్చున్నాను. శరీర సంబంధిత విషయాలన్నీ లోపల మనసుగా ఉన్నాయి. మనసులో భావాలు కదులుతున్నాయి. మనసు ఎలా ఉందని నీకు తెలుసు అంటే తెలుసు, ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి. శరీరాన్ని నేను వదిలేసి కూర్చున్నా కూడా మనసు ఉందని తెలుస్తుంది. ఓకే, మనసు ఎలా ఉంది? శక్తి స్వరూపముగా ఉన్నది. ఇలా ఉన్నది, అలా ఉందని చెప్పడానికి లేదు. ఓకే, మనసును కూడా కాసేపు పడుకోబెట్టేశాం. పడుకోబెడతామంటే నువ్వు ఇప్పుడు ట్రై చేయక్కర్లా. గాఢ నిద్రలోకి వెళ్తే మనసు లేదు. అప్పుడు ఎక్కడున్నావు తెలీదు. నేనన్న భావన లేదు, మనసు ఉందన్న భావన లేదు, అసలు నేనన్న తలంపే లేదు. నిర్మల నిశ్చల స్థితిలో ఉన్నాను. ఆ స్థితి నీకు ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఏ స్థితిలో ఉన్నావు? అక్కడ అనేక స్థితులు ఉన్నాయా? ఏకస్థితి ఉందా? ఏకస్థితి ఉంది, ఏకోహం. పోనీ అక్కడ ఏమన్నా గందరగోళం ఉందా? నీకేమన్నా అక్కడ భేదభావన ఉందా? లేదా అక్కడ ఏమన్నా అపవిత్రత ఉందా? ఏమీ లేదు. విశుద్ధ, పవిత్రంగా ఉన్నాను, శుద్ధంగా ఉన్నాను. నిద్రలో అలాగే ఉన్నాను. దాన్ని మెలకువలోకి తెచ్చుకో. శరీరాన్ని వదులు, మనసును వదులు. ఇప్పుడు ఆలోచించుడు, నిద్రాస్థితిని మెలకువలో ఒకసారి భావించుకు చూడు. నువ్వు అప్పుడే పొందక్కర్లా, పొందలేవు, సాధన చేస్తే పొందుతాం. నిద్రాస్థితిని మెలకువలోకి తెచ్చుకుంటే అది ఆకాశ స్థితికి సరిపోద్ది. నేనన్న భావన లేదు, ఎంత ఉందా అంత ఉందా అన్న భావన లేదు, సర్వవ్యాపకంగా ఉంది. అయితే అనుభవంగా ఆనందంగా ఉంది. ఆకాశ స్థితి మనకి ఇంకా మనం ఆ జ్ఞానాన్ని పొందలేదు కనుక, ఆత్మజ్ఞాన అనుభూతి కలగలేదు కనుక అది ఆనందంగా ఉందో లేదో తెలియదు తప్ప నిర్మలంగా, నిశ్చలంగా, శుద్ధంగా ఉంది. ఇది నేను ఏకము శుద్ధము అని తెలియటమే బోధ. బోధ అంటే ఏంటి? జ్ఞానము. జ్ఞానము అది నాకు అర్థమైంది, తెలిసింది, అదే నేను. కాబట్టి నేను ఏక విశుద్ధ బోధోహం, ఏకో విశుద్ధ బోధోహం. ఏకత్వమును అంటే ఉన్నది ఒకటే నేనే. ఎలా ఉన్నాను నేను? శుద్ధముగా ఉన్నాను, పవిత్రముగా ఉన్నాను, నిర్మలముగా ఉన్నాను, జ్ఞానస్వరూపముగా ఉన్నాను. అంటే నా ఎరుక నాకు తెలుసుందే అని, అహం అని తెలిసినాను. అంటే అహం ఎలా ఉందంటే ఏకంగా, పవిత్రంగా, అనంతంగా ఉంది. అంతే.
ఈ భావనతో ఇది నిశ్చయ వహినినా, ఈ నిశ్చయ భావంతో, ఈ నిశ్చయ భావాగ్నితో, జ్ఞానాగ్నితో, అజ్ఞానం అనేటువంటి నీలో ఉన్నటువంటి వేరు భావనల, అంటే తాత్కాలిక సత్యముల వేరు భావనల అడవిని తగలబెట్టేసేయి అన్నాడు. అంటే ఏంటి? తగలబెట్టేసేయంటే వదిలేయమని పారిపోమని కాదు. అంటే జాగ్రత్తగా గమనించండి, జీవితానికి అనుకూలంగా చెప్పుకోవాలి సత్యం. తగలబెట్టే అంటే అర్థం ఏంటంటే, కాసేపు సాధన చేయడానికి, నువ్వు ఆత్మజ్ఞానంలోకి వెళ్ళడానికి శరీరాన్ని వదిలిపెట్టి చక్కగా మనసును వదిలిపెట్టి, ఇందులో ఏమున్నాయి? శరీరంలో మనసులో ప్రాపంచిక వేరు భావనలు ఉన్నాయి. అవి చెడు మంచి కాదు. వేరు భావనలు అంటేనే అక్కడ శుద్ధత లేదు, అనేకత్వం ఉంది. అనేకత్వం ఉందంటేనే గజిబిజి గందరగోళం అయిపోద్ది. మంచి చెడు కాదు అసలు విషయం. అక్కడ అనేకం లక్షల కోట్లుంటే గజిబిజి అంతే, ప్రశాంతత ఉండదు. అక్కడ చెడు ఉండక్కర్లా, నీకు ప్రశాంతత ఉండదు. నువ్వేం లేదు, మెయిన్ రోడ్డుకి వెళ్ళి నుంచో గందరగోళంగా ఉంటుంది. ఎందుకని? గజిబిజికి ఎటు వెళ్ళి వాళ్ళు ఎటు వెళ్తారు, మోతలకు ఈతలకు, ప్రశాంతత ఉండదు. నువ్వు ఒక్కడవే ప్రశాంతంగా హాయిగా మీ ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకొని అలా ఫ్యాన్ వేసుకొని కూర్చో, ఏ సౌండ్ లేదు, నిశ్శబ్దంగా ఉందో, అలా కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనసులో ఆలోచనలు వస్తాయి, ప్రాపంచిక భావాలు వస్తాయి, వేరు భావాలు వస్తాయి, నేను వేరు వాళ్ళు వేరు, ఇవన్నీ గుర్తొస్తాయి. ఉన్నాయి రాని, ఇవన్నీ కాసేపు ఆలోచిద్దాం. తర్వాత మళ్ళీ శరీరంతో బ్రతకవలసిన అవసరం వచ్చినప్పుడు, బయటకు వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు, పనులు చేసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు వేరుభావం తెచ్చుకుందాం. ఇప్పుడు నేను ఏకభావంలోకి వెళ్తున్నాను. ఇప్పుడు శరీరంతో పని లేదు, మనసుతో పని లేదు, నేను బజార్లో లేను, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లేను, ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ధ్యానము, తపస్సు అనేటువంటి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులో తెలుసుకున్న విషయాలను అనుభూతి చెందడానికి ఇప్పుడు ఆ పాఠ్యాంశాలను మననం చేసుకుంటున్నాను, ఆ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తున్నాను అని కూర్చో. ఆ స్థితి ఎలా ఉంటుందంటే నిద్రాస్థితిని పోలినట్టుగా ఉంటుంది, అంతే. ఏం లేదు. అప్పుడు దాన్ని సాధన చేసుకో. అప్పుడు నీకు ఆ సాధనకి ఒక భావన, ఆలంబన కావాలంటే అనంత ఆత్మ ఆకాశాన్ని తీసుకుని చుట్టూ ఉన్నది దాన్ని భావించుకో. ఆ ఆకాశంలో కరిగి కలిసిపో. నువ్వు సర్వవ్యాపక ఆకాశం అయిపో. శరీరాన్ని మర్చిపో, మనసును మర్చిపో. ట్రై చేయి, పొందుతావు ఖచ్చితంగా. అయితే అలా అని ఇప్పుడు దాన్ని ట్రై చేయమన్నామంటే ఇప్పుడు శరీర భావము, ప్రాపంచిక భావం వదిలేస్తే ఎలా బతుకుతాం? దాన్ని కాల్చేసేయంటే కాదు. అజ్ఞానాన్ని కాల్చేయమన్నప్పుడు మీకు ఇందాక చెప్పాను, వైరాగ్యము అన్నప్పుడు రాగం అంటే బంధము, వైరాగ్యం అంటే బంధాలు వదిలేమనే కాదు. బంధం కోసం అతుక్కుపోయి తప్పులు చేయటం బంధం వలన కలుగుతున్న ఫలితం. బంధం కోసం తప్పులు చేయకుండా ఉండటమే వైరాగ్యం. బంధం ఉండేలా శరీర నిర్మాణం ఉందండి. ఇప్పుడు మీకు చూడాలనిపించకపోతే మీరు ఎందుకు చూస్తారు? చూడాలనిపించాలని శరీరంలో కన్ను పెట్టింది. చూడాలనిపించకపోతే ఇప్పుడు మనం ఎట్లా నడుస్తాం అసలు? ఆలోచించండి ఒకసారి. అందుకని విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మన పక్కదోవలు పెట్టిపోతాం. చూడాలనిపించకపోతే జీవితం ఎలా సాగుతుంది? కన్ను ఎలా చూస్తుంది అసలు? కన్ను చూడాలనిపించి చూడకపోతే అసలు మనం చూడగలమా? బ్రతకాలంటే చూడాలిగా, నడవాలి, తిరగాలి, పనులు చేసుకోవాలి, చూడాలి. అలాగే వినాలనిపించేలా ఉంటుంది. ఎందుకని వినాలనిపించకపోతే ఎలా అర్థమవుద్ది? ఏం వింటాం, ఎలా బతుకుతాం? అలా తినాలనిపిస్తుంది. తినాలనిపించకపోతే ఎలా బతుకుతాం? ఆహారం తినకపోతే చచ్చిపోతాంగా. అలా మొత్తం శరీరం అంతా అనిపిస్తుంది. నేను అనిపిస్తుంది, నా శరీరం అనిపిస్తుంది, నాకు చేయాలనిపిస్తుంది, నాకు చూడాలనిపిస్తుంది, నాకు తినాలనిపిస్తుంది. ఇదంతా బంధం కాదు, ఇది ధర్మము. బంధానికి ధర్మానికి తేడా తెలుసుకోండి. ఇది ధర్మము, శరీర ధర్మము. అలాగే నేను పురుషుడిని అయితే స్త్రీ కావాలనిపిస్తుంది, నేను స్త్రీనైతే పురుషుడు కావాలనిపిస్తుంది. ఎందుకని? స్త్రీ పురుషుల్ని సృష్టి తయారు చేసింది. అది శరీర ధర్మము. శరీర ధర్మం ప్రకారం నువ్వు ధర్మంగా ఉండు. నీ శరీర ధర్మాలు పాటించుకో, ఇంకో శరీరాన్ని బాధ పెట్టుకో. నీ శరీర ధర్మాల కోసం ఇంకొక శరీరాన్ని బాధ పెట్టడం అనేది నువ్వు ధర్మం తప్పావు. మరి ఆ శరీర ధర్మాలు పాటించుకుంటుంది, నీ శరీర ధర్మాలు పాటించుకో. ఇది ధర్మము. ఇది సృష్టి పెట్టిన ధర్మం, మనం కాదు. అందుకని ఇక్కడ దాన్ని ధర్మముగా పాటించు అంటే ఏంటి? మంచిగా పాటించు. సృష్టి నీ శరీర ధర్మాలను మంచిగా అనుభవించు. ఇంకొకళ్ళ శరీర ధర్మాలకు అడ్డు వెళ్ళబాక. అలా హాయిగా ఉండు, సుఖంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఏం చేసావు? నువ్వు నీ శరీర ధర్మాలను పాటించటం బాధ్యతల నిర్వహణ.
నువ్వు ఇలా జీవించాలని సృష్టి నిర్ణయించింది, నీకు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చింది. అందుకే మధ్యలో చనిపోతే ఆత్మహత్య మహాపాపం అన్నాడు. మధ్యలో చనిపోయి నీకు హక్కు లేదు, చావు వస్తే తప్ప. నీ అంతటి నిన్ను చంపుకోవడం నీకు చట్టరీత్యా నేరం, ఇప్పుడు కూడా నేరం ఇది. ఎవరైనా నన్ను నేను చంపుకుంటాను, నా మీద నాకు హక్కు లేదంటే పోలీసుల ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోపల పడేసి మళ్ళీ నీకు లేనిపోయిన శిక్షలు వేస్తారు. ఇదేంటండి బాబు, నా చావు నేను చేస్తానంటే నన్ను శిక్షించటం ఏంటని అడగడానికి హక్కు లేదు చట్టంలో. బ్రతికే హక్కే ఉంది, నీకు నిన్ను చంపుకునే అధికారం లేదు. ఎందుకో తెలుసా? నీ ఇష్ట ప్రకారం నువ్వు పుట్టలేదు. నిన్ను పుట్టించింది సృష్టి. నిన్ను పుట్టించిన తల్లిదండ్రులకు కూడా మళ్ళీ నేను చంపే అధికారం లేదు, నీ మీద అధికారం లేదు, నీకు చంపమని చెప్పే అధికారం లేదు. నువ్వు చచ్చిపోయినైనా పర్లేదు, మేము రాసిస్తున్నాం, మేమే కదా కన్నామనే అధికారం లేదు. నీ తల్లిదండ్రులు నిన్ను చంపినా చట్టరీత్యా నేరం. ఎందుకంటే మేమే కన్నామని కాదు, సృష్టి చేసిన ఏర్పాటులో వాళ్ళ ద్వారా వచ్చే వాళ్ళ ప్రమేయం కూడా లేదు. ఎందుకని చూడండి, మనం పిల్లలకి జన్మిస్తున్నప్పుడు స్త్రీ పురుషులు కలిసినప్పుడు మనకు అసలు ఆడపిల్ల పుడుతుందో తెలియదు, మగపిల్లడు పుడతాడో తెలియదు, అసలు పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు. అసలు మన ప్రమేయమే లేదు అక్కడ. చాలా మందికి పిల్లలు పుట్టరు, మనకు కూడా ఎప్పుడు పుడతారో తెలియదు. శరీరంలో జరిగేటువంటి కొన్ని మార్పులను స్త్రీలలో గమనించి ఓహో గర్భధారణ జరిగింది అని అక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని కంటారు. అంతే తప్ప సృష్టి చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. సృష్టి నియామకంలో నడుస్తుంది ఇదంతా. కాబట్టి చనిపోయే హక్కు నీకు లేదు. ఎందుకని? పుట్టింది నువ్వు కాదు, పుట్టించింది సృష్టి. సంపూర్ణ హక్కులు నీ మీద సృష్టికే ఉన్నాయి. మరణం కూడా సృష్టి ఇస్తుంది. కాబట్టి ఆత్మహత్య మహాపాపం. కాబట్టి ఇప్పుడు ధర్మం పాటించడం అంటే ఏంటి? నీ శారీరక ధర్మములను నువ్వు ధర్మంగా పాటించు. నేను పాటించుకుంటున్నానండి. మరి అధర్మం ఏంటి? ఎవరి కాళ్ళు వాళ్ళ ధర్మాలు పాటించుకుంటుంటే వాళ్ళ ధర్మానికి నువ్వు అడ్డెళ్ళటమే అధర్మం. ఎవరి శారీరక ధర్మములకు అడ్డం వెళ్లకుండా నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో. అలా నీ శరీర ధర్మాలు అంటే నీ శరీరానికి కావలసిన ఆకలికి తీర్చుకో. నీ శరీర ఇంద్రియములకు కావలసినటువంటి నీ కంటికి, చెవికి, ముక్కుకి ఏం కావాలో అవన్నీ ధర్మంగా తీర్చుకో. తీర్చలేదు, ఆకలే సృష్టి పెట్టింది. నీ శరీరాన్ని శుష్కింపజేసుకుని, ఎండింపజేసుకుని, బాధింపజేసుకునే హక్కు నీకు లేదు. ఆత్మహత్య మహాపాపం కదా, చట్టమే అరెస్ట్ చేస్తుంది నిన్ను. కాకపోతే ఇక ప్రతి మనిషిని రోజు చూసి నువ్వేం చేసుకుంటున్నావు, నువ్వు ఎలా ఎందుకున్నావు అని అనలేక గవర్నమెంట్లు ఊరుకున్నాయి. కానీ లేకపోతే అసలు మామూలుగా చట్టరీత్యా అయితే నువ్వు తాగటం, నువ్వు తిరగటం, నీ సిగరెట్లు ఇవన్నీ కూడా అధర్మమే. నీ శరీరాన్ని పాడు చేసుకునే ప్రతి పని అధర్మమే. అయితే ఇక్కడ నీకు ఆ అధర్మానికి గవర్నమెంట్లు ఆత్మహత్యకు మాత్రమే శిక్షలు వేయగలుగుతున్నాయి ఎంతమంది మీద. ఎందుకని శిక్షలు వేసేది మనుషులేగా. ప్రతి ఒడిని ఎక్కడ చూస్తారు? అప్పుడు మనిషికి ఒకడు పక్కన నుంచొని, ఒకటి కాదు 100 మంది ఉండాలి ఒక మనిషికి, ఆయన గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మనుషులేగా. అందుకని సృష్టి శిక్షలు వేస్తుంది. నువ్వు తినకూడని తింటే, నువ్వు చూడకూడని చూస్తే, నువ్వు వినకూడని వింటే, నువ్వు ఎక్కడ తప్పులు చేసావో అక్కడ ఆ తప్పులకి నీకు కర్మఫలం శిక్షగా వస్తుంది. నీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ మానసిక, శారీరక, సామాజిక, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నువ్వు చేసిన తప్పులు. ఎక్కడ నువ్వు ధర్మంగా లేవు అంటే శరీర ధర్మంగా జీవించలేదు సృష్టి పెట్టినట్టుగా. అందుకని నీకు ఆ ఇబ్బందులు వస్తున్నాయి, నాకైనా మీకైనా. అందుకని అసలు మీరు జీవించడం, మీ సొంత శరీరం కూడా మీది కాదు, సృష్టి ఇచ్చిన శరీరం. దాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు, దాన్ని చంపే హక్కు మీకు లేదు, దాన్ని ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు. మీ సొంత శరీరాన్ని ఇబ్బంది పెట్టే హక్కే కాదు, ఇతరుల శరీరాలను ఇబ్బంది పెట్టే హక్కు అసలు లేదు. మీ సొంత శరీరానికి కావాల్సినవన్నీ తీర్చాలి. దానికి స్త్రీ కోరుకుంటుంది, మీరు పురుషుడైతే పెళ్లి చేసుకోవాలి. మీరు స్త్రీ అయితే పురుషు కోరుకుంటుంది, పెళ్లి చేసుకోవాలి. ధర్మబద్ధంగా ఉండాలి. మళ్ళీ ధర్మాలు మనం ఏర్పరచుకున్నాం, ఒకే భార్య, ఒక కుటుంబం, పిల్లలు, వ్యవస్థ, ఆ ధర్మాలన్నీ పాటించాలి. అందుకని ఇక్కడ కాల్ చేసే అజ్ఞానారణ్యాన్ని అంటే ఏకత్వ భావన సాధన చేస్తున్న కాసేపు ఆత్మజ్ఞాన సాధనలోకి నేను ఏకడును, నేను ఏకత్వాన్ని, అనంత ఆత్మశక్తిని, నేను విశుద్ధ స్వరూపాన్ని అనేటువంటి ఆ ఆకాశతత్వాన్ని నీలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న కాసేపు మాత్రమే శారీరక, మానసిక భావాలను వదిలి ఇందులోకి రా. ఎందుకంటే శక్తి భావన అనుభూతి చెందాలి కనుక. మళ్ళీ అది అయిపోయి నువ్వు మామూలు జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు సాధన ఆపేసావు, ఒక అరగంట గంట సాధన చేసుకున్నావు, సాధన ఆపేసావు. ఇక ఇదే భావాలు పట్టుకు తిరగకూడదు. చాలా మంది చేస్తున్న పొరపాటు అది. ఈ భావాలు పట్టుకు తిరుగుతున్నారు. ప్రపంచంలో అందరినీ దేనికి పనికిరాని వాళ్ళుగా తయారు చేసేస్తున్నారు. ఈ భావాలు పట్టుకు తిరిగి ఇంట్లో భార్యల్ని, భర్తల్ని, కొడుకుల్ని, కూతుర్ని, ఎవరినైనా తక్కువ వాళ్ళుగా, వీళ్ళందరూ ఏదో మామూలు వాళ్ళుగా, తాను ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నట్టు, తాను గొప్పవాడు అయిపోయినట్టు, గొప్పదాన్ని అయిపోయినట్టు, మిగిలిన వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నట్టు చూస్తున్నావు. కాదు, శరీరపరంగా, మనోపరంగా అందరూ ఒకటే.
నువ్వు ఆత్మజ్ఞాన సాధన చేసుకుంటున్నావు. అలా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ టైంలో వాళ్ళు చేసుకుంటారు. దాంతో నీకు సంబంధం ఏంటి? ఎవరు చదువు వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. నువ్వు ఆత్మజ్ఞాన చదువు చదివినా చదవకపోయినా, నువ్వు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, చదువు చదివినా చదవకపోయినా, నువ్వు ఆత్మశక్తి సాధన ధ్యానమో తపస్సు చేసినా చేయకపోయినా, నువ్వు జీవించే జీవన విధానంలోనే సృష్టి నీకు అవన్నీ నేర్పేస్తూనే ఉంటుంది. ప్రయత్నించి నేర్చుకున్నవాడు తనను తాను కష్టాలు పాలు చేసుకోకుండా నేర్చుకుంటాడు అంతే. లేకపోతే సృష్టి కొట్టేటువంటి దెబ్బలన్నీ, అసలు సృష్టిలో బాధలు అనేవి ఉన్నవి అంటే అవన్నీ నీకు బెత్తం దెబ్బలు. మాస్టర్ చూడండి పాఠాలు చెప్తున్నాడు, పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే ఒక్కటి వీకుతాడు బెత్తంతో చిన్న చిన్న తరగతుల్లో. అలా బాధలు అనేవన్నీ కూడా నువ్వు ఆత్మజ్ఞాన దారిలోకి వెళ్ళటానికి, ధర్మదారిలోకి వెళ్ళటానికి, నువ్వు ధర్మ నడక తప్పావు అని చెప్పడానికి ఒక్కటి వీగుతుంది సృష్టి. కాబట్టి నువ్వు ట్రై చేయకపోయినా, నువ్వు సాధన చేయకపోయినా అది కొట్టి 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 నీ సాధన చేస్తుంది. అయ్యే బాధలు ఎందుకు వస్తున్నాయి? లేకపోతే ఎలా తప్పించుకుంటారు చెప్పండి? కర్మ ఫలాలను ఎలా తప్పించుకుంటారు? అసలు తప్పించుకోవడం కుదురుతుందా? ఎవరి వల్ల కాదు. ఇరుక్కుపోయి ఉంటాయి అంతే. అలా ఉండాల్సిందే, అలా జీవించాల్సిందే. అందుకని బాధలు బోధలే ఇక్కడ. ఈ బాధల బోధ వద్దు అనుకుంటే, నేను ప్రయత్నించి సాధన చేసుకుంటే బాధలు తప్పుతాయి, ధర్మంగా హాయిగా బతుకుతావు. అందుకని మాస్టర్లు వచ్చి చెబుతున్నారు, నాయన బాధలు తప్పించుకోండి అని. ఎందుకునైనా సృష్టి చేత కొట్టించుకోవటం, ఆ బాధలు ఎందుకు, ఆ గోల ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు? ఆ జ్ఞానం ఏదో మేము చెప్పేస్తాము, ఆ జ్ఞానాన్ని ఆచరించుకొని కొంత సాధన చేసుకుంటూ ఇలా ధర్మంగా బతికేయండి చాలు, మీకు కష్టాలు ఉండవు, ఈ బాధలు మీరు పడలేరు. బాధలు పడి పడి ఇన్ని జన్మలు ఎత్తి ఎందుకునైనా ఇన్ని కష్టాలు ఎన్ని జన్మలు ఎత్తుతారు, చక్కగా మేము చెబుతాం కదా, మాకు అర్థమైంది కదా అని వేలాది మంది మహాత్ములు చెప్పడానికి వచ్చారు. అంతే. ఏంది చెబితే ఇంటే ఓకే, వినకపోతే సృష్టి దాని ప్రకారం దాని పద్ధతిలో డొల్లించుకుంటూ తీసుకెళ్తుంది. అందరూ అక్కడికి వెళ్ళాల్సింది ఇంకో దారి లేదు. ఉన్నది ఒకటే దారి, ఆత్మజ్ఞాన దారి, అనంత ఆత్మశక్తి. అందరం సర్వవ్యాపక ఆకాశంలో లీనమైపోతాం కదా. అయ్యే ఉన్నాం, రూపధారణలో ఉన్నాం అంతే. రూపాలు కోల్పోయి అందులోనే ఉంటాం. ఆకాశానికి భిన్నంగా ఇంకో ప్లేస్ లేదు, మనం ఇంకో చోట ఉండడానికి కుదరదు. కాబట్టి సృష్టి బాధలనేటువంటి బెత్తాలతో కొట్టకుండా, శారీరక మానసిక ఆర్థిక సామాజిక కుటుంబిక బాధలనేటువంటి బెత్తాలతో కొట్టకుండా జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు చెబుతున్నారు, నాయన సృష్టి చేత కొట్టించుకోకుండా మీరే తెలుసుకొని వెళ్ళిపోండి అని. అందుకని ఇక్కడ జ్ఞానాగ్నితో నేను ఏకత్వము అంటే ఏకుడును, ఏకత్వానుభూతిలో ఉన్నాను, నేను పవిత్రంగా విశుద్ధంగా శుద్ధంగా ఉన్నాను, ఆ జ్ఞానస్వరూపము నేనే అనేటువంటి జ్ఞానాగ్నితో అజ్ఞానం అనేటువంటి అడవిని దహించేసి శోకాన్ని శోకాన్ని వదిలేసి సుఖంగా జీవించు అంటే అర్థం ఏంటి? మొత్తం అన్ని వదిలేసి పారిపోమ్మని కాదు. ఈ సాధన ఇలా చేసుకుంటూ ఆ ఎరుకు కలిగి జీవించు. ఆ ఎరుకు కలిగినప్పుడు నేను అనంత ఆత్మస్వరూపుడును అనే ఎరుకు కలిగి, నేను శరీరంతో ఉన్నాను, మనసుతో ఉన్నాను, నా కుటుంబం ఉంది, భార్యాపిల్లలు ఉన్నారు, కానీ నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుకు కలిగినప్పుడు అసలు నువ్వు తప్పులు ఎందుకు చేస్తావు? పొరపాట్లు ఎందుకు చేస్తావు? ఉన్నదాంతో సర్దుకొని హాయిగా బతుకుతావు. శరీర ప్రయత్నాలు చేసుకుంటావు, ధర్మంగా ఉంటావు. అప్పుడు నిన్ను సృష్టి కొట్టాల్సిన అవసరం లేదు, నీకు బెత్తంతో నేర్పాల్సిన అవసరం లేదు, బాధలు నీకు పంపాల్సిన అవసరమే లేదు. శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, కుటుంబిక బాధలు ఏమీ నీకు పెట్టాల్సిన అవసరమే లేదు. అవి పెట్టటల్లా సృష్టి కావాలని నువ్వు నేర్చుకోవట్లేదని పెట్టట్లా, నువ్వు ధర్మం తప్పినప్పుడు వచ్చిన ఫలితాలు, కర్మఫలాలు. అందుకని ధర్మం తప్పి కర్మఫలాల్లోకి వెళ్ళకుండా మేము ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఎలా బతకాలో చెబుతాం. అంటే శరీరంతో ఎలా ఉండాలో చెబుతాం, మనసుతో ఎలా ఉండాలో చెబుతాం, శరీరము మనసు దాటి ప్రాణశక్తిలోకి ఆత్మశక్తిలోకి ఎలా రావాలో చెబుతాం. మూడు మేము చెబుతాము అని మహాత్ములు చెబుతున్నారు. అందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం చెప్పినప్పుడు ఒక శ్లోకంలో మూడు రాకపోవచ్చు, శరీరము మనసు అనే విషయాలు రాకపోవచ్చు, కేవలం ఆత్మజ్ఞాన బోధ సాగుతూ ఉండొచ్చు. కానీ మర్చిపోబాకండి, ఆత్మజ్ఞాన బోధ చెప్పబడుతుంది శరీరం ధరించిన జనక మహారాజుకి, శరీరం ధరించిన అష్టావక్రుడు. ఇద్దరు శరీరాలతో చెప్పుకుంటున్నారు. ఈ బోధ మధ్యలో వాళ్ళు భోంచేసి ఉంటారు, మంచినీళ్ళు తాగి ఉంటారు, కంటిన్యూ బోధ అయిపోయి ఉండదు. జనక మహారాజు రాజు ఆయన, ఆ చుట్టూ అప్పుడు ఫ్యాన్లు ఉండుండవు, బహుశా వింజామరులతో వేస్తూ ఉండుంటారు. వాళ్ళ సేవకులు అన్ని తెచ్చి వాళ్ళకి సపరీలు చేస్తూ ఉండుంటారు.
ఇవన్నీ ఉండవు అనుకోబాకండి. జ్ఞానం వినేసి ఎవరు లేరు అనుకోబాకండి. అసలు చెప్పుకుంటున్న వాళ్ళు ఇద్దరు శరీరధారులు. శరీరధారులు అంటే ఆ అష్టావక్ర మహాముని కౌపీనం కట్టుకున్నాడు, ఒక గోచి పెట్టుకున్నాడు ఆయన. జనక మహారాజు కిరీటాలు మంచి రాజ డ్రెస్సులతో ఉన్నాడు ఆయన. అన్ని మామూలుగానే ఉన్నాయి. వాళ్ళు భోజనం చేసి ఉంటారు, టిఫిన్లు చేసి ఉంటారు. ఆ కాలంలో అదే ఆ పద్ధతుల్లో ఆ దేశంలో ఏమున్నాయో అవన్నీ చేసి ఉంటారు. మధ్యలో నిద్రపోయి ఉంటారు, మళ్ళీ నిద్రలేసి ఉంటారు. మళ్ళీ నిన్న ఎక్కడి దాకా చెప్పుకున్నాం, ఇవాళ ఏంటి నీకు నిన్న చెప్పింది నేను ఏం చెప్పాను నీకు గుర్తుందా అని ఆయన అడుగుంటారు, ఈయన మళ్ళీ చెప్పుంటారు. అలా ఒక ప్రాక్టికాలిటీని తీసుకోండి. బుర్రలు పాడు చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోబాకండి, పిచ్చెక్కించుకోబాకండి. అసలు చెప్పుకుంటుందే దేహదారులండి. దేహాన్ని ఎలా వదిలేస్తారు మీరు? చెబుతున్న ఆయన అష్టావక్ర మహాముని దేహం ధరించున్న ఆయన, వింటున్న ఆయన దేహం ధరించున్న ఆయన. వాళ్ళిద్దరూ సహజంగానే బతుకుంటారు, నిద్రపోయి ఉంటారు, తినుంటారు, కాలకృత్యాలు తీర్చుకొని ఉంటారు, లేచి ఉంటారు. జనక మహారాజు తన రాజ్యాన్ని అంతా పరిపాలించుకుంటూ వింటున్నాడు ఇవన్నీ. రాజ్య పరిపాలన ఆయనేం వదిలేయలేదు. ఇటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి జనక మహారాజు లాంటి ఎంతో మంది శిష్యులకి, ఈయనొక్కడికే కాదు, ఇలాంటి శిష్యులు ఎంతో మంది, వందల వేల మందికి అష్టావక్ర మహాముని జ్ఞానబోధ చేస్తున్నాడు. అప్పుడు దేహభావం లేకుండా ఎలా జ్ఞానబోధ చేస్తాడు అసలు ఆయన? నేను మొత్తం ఏకాత్మ భావనలో ఉన్నాను, పవిత్రాత్మ స్వరూపుడును అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతే అసలు అష్టావక్ర మహాముని బోధ చేయగలుగుతారా? నాకు తెలుసు, జనక మహారాజుకు తెలియదు అనే భావన ఉంటేనే ఆయన బోధ చేయగలుగుతారు, లేకపోతే ఆ బోధ ఎలా చేస్తారు? కాబట్టి తత్వాన్ని అర్థం చేసుకోండి. తత్వాన్ని పిచ్చిగా అర్థం చేసుకోకూడదు, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న స్థితికి తగ్గట్టుగానే అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో నాకు వచ్చేసిందని భ్రాంతులు చెందబాకండి. ఏమి రాలా, చచ్చే వరకు ఇలాగే ఉండాల్సింది. ఏమి వచ్చినా సరే మీకు ఒకవేళ ఆ భావన వచ్చేసి అనుభవం అయిపోయినా సరే మీరు జీవన్ముక్తులు మామూలుగా ఉంటారంతే. రమణ మహర్షి లేరేంటి? చక్కగా వేళకని తిన్నారు, గోచి పెట్టుకున్నారా, వచ్చిన వాళ్ళందరికీ 4 మంచి విషయాలు చెప్పారు, ఏ తప్పు చేయలేదు. రమణ మహర్షి జీవితం మొత్తం ఎతకండి మీరు, ఒక అసత్యం ఉండదు, ఒక తప్పు ఉండదు. అది అలా జీవించాలంటే మీరు. అయితే ఆయన వివాహం చేసుకోలేదు, 14-15 ఏళ్ల వయసుకే వచ్చేసారు కాబట్టి ఆయన అలా గడిపారు. మనం వివాహ జీవితం, కుటుంబ జీవితంలో ఉన్నాం కాబట్టి ఇలా గడపాలి. అలానే ఆయన కుటుంబం లేదనుకుంటున్నారా? ఉంది. వాళ్ళ అమ్మగారు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు, తర్వాత ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. రమణాశ్రమం నడిపింది వాళ్ళ సొంత వాళ్లే, వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ పిల్లలో వాళ్లే రమణాశ్రమాన్ని హెడ్లుగా ఉండి నడిపారు. ఇప్పుడు అక్కడ రమణాశ్రమంలో వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంటే, రమణ మహర్షి కళ్ళ ముందే వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చానని చెప్పి ఆయన మోక్షం ఇచ్చారు వాళ్ళ అమ్మగారికి. వాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని మోక్షం ఇచ్చానని చెప్పి మాతృభూతేశ్వరాలయం అని వాళ్ళ అమ్మగారిని సమాధి చేసి, ఆ సమాధి మీద శివుణ్ణి పెట్టి, తన తల్లి దైవత్వాన్ని పొందింది, ఆవిడ శివసాహిత్యాన్ని పొందింది, ఆవిడ అనంత ఆత్మస్వరూపురాలని ఇప్పటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మగారికి పూజ చేసుకుంటారు. మాతృభూతేశ్వరాలయము అని పేరు పెట్టారు. ఎక్కడ కుటుంబం లేదండి, తల్లిదండ్రులను వదిలేశారు ఆయన. ఇప్పుడు వాళ్ళు బుర్ర పిచ్చెక్కిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి మేమే గొప్పవాళ్ళమని ఎక్కడికో పరుగులు చేస్తున్నారు. రమణ భగవానులంతటా ఆయన తన సొంత తల్లికి ఆలయం కట్టించారండి, మాతృభూతేశ్వరాలయం. అంతకంటే ఆదర్శం ఉంటుందా? ఒకవేళ ఆయన వివాహం చేసుకొని భార్యా పిల్లలు ఉండుంటే ఇంకెంత ఆ శివపరమాత్మలాగా, పార్వతీదేవిలాగా, వినాయకుడు కుమారస్వామిలాగా ఎన్ని చూపించేవారు, ఎంత సత్యాన్ని బోధించేవారు. అలా జీవించాలి మనం. వాస్తవికతలు అక్కడ ఉన్నాయి. అందుకని చక్కగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 3 స్థితుల్లో ఉన్నాం. ఒకటి దేహస్థితి, అది నిజం, అది వ్యావహారిక సత్యాలతో నడుస్తుంది. 2 మనోస్థితి, మనసుకి కాలపరిమితి లేదు, పరుగులు పెట్టుద్ది. అందుకని దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. మాయంతా మనసులో ఉంటుంది, దేహానికి కాలపరిమితి ఉంది. అందుకని మనసుతో ఎప్పుడు ఏలాడబాకండి. అలానే మనసు అవసరం, మనసు నడిపితేనే దేహం నడుస్తుంది. దేహం నడకకి అవసరమైన మనసును ఉపయోగించుకొని ఊహాత్మక, భ్రమాత్మక, సృజనాత్మక, కల్పనాత్మక, కాలాతీత మనస్సును వదిలేసేయండి. అలా వస్తాయి ఆలోచనలు, నాకు కూడా వస్తాయి. రోజు బోల్డ్ కళలు వస్తాయి, భయపడి లెగుస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నిజం చెబుతున్నాను మీకు, నాకు వచ్చే కళలకి భయపడి లెగుస్తూ ఉంటాను. అది మనసు అంతే. లేచినాక మళ్ళీ చెప్పుకుంటాను, ఓహో ఇది కళ, ఓకే. కాసేపు గందరగోళంగా కొట్టుకుంటుంది శరీరం, తర్వాత మళ్ళీ అంత కళ్ళే తీసిపారేయని కొట్టుకుంటాను. బోల్డ్ ఊహలు వస్తాయి. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అనేక వ్యతిరేక ఊహలు వస్తాయి. ఎందుకు రావు మనిషి అన్నాక? అది మనసులో జరుగుతున్న ఊహ వాస్తవం కాదని తీసేస్తాను. నెగిటివ్ ఆలోచనలు ఎలా ఆపాలంటే ఇంతే, నువ్వు ఈ సత్యం తెలుసుకుంటే అన్నీ ఆగిపోతాయి. అలానే అసలు రావా? వస్తాయి, నాకు కూడా వస్తాయి.
ఒక కార్యం మొదలు పెడితే అవుతుంది అవదని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? అసలు కార్యాలే లేని మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు, కార్యం ఏమీ లేదు ఆయనకి. అందుకని స్థితప్రజ్ఞుడిగా కూర్చోగలిగారు ఆయన. కార్యం పెట్టుకుంటే మహాత్ములు కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదేం పెద్ద విశేషమేముంది అందులో. రమణ భగవాన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడికి ఆయన బోళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అన్ని చెప్పారు. రమణ భగవానులు అంత సాహిత్యం అందించి ఉండకపోతే, అంత జ్ఞానం బోధించి ఉండకపోతే, అసలు రమణ భగవానులతోనే హూయామై నేనెవరు అనేటువంటి పదం, నిన్ను నువ్వు తెలుసుకునే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకళ్ళకిద్దరికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ తరతరాలకి నిలిచిపోయాలో నిలిపెళ్ళారు ఆయన. ఆత్మజ్ఞానాన్ని ఆకాశంలో పెట్టి వెళ్ళిపోయారు. ప్రతి వ్యక్తి హూయామే అని ప్రశ్న వేసుకునేలా చేశారు. నేనెవరో అని ఎవరికాళ్ళు నిన్ను నువ్వు తెలుసుకొని ఆయన బోధతో నేనెవరో నన్ను నేను తెలుసుకోవాలి అనేలా ప్రపంచాన్ని మేల్కొల్పి వెళ్ళారు. ఆయన చేయకపోవటం ఏంటి, బోల్డ్ చేసి వెళ్ళారు. సరే, మన వంతు మనం కుటుంబం ఉంది అంటే శరీరపరంగా శరీర వాస్తవాలను పాటిద్దాం, మనసు పరంగా శరీర సంబంధిత వాస్తవాలను పాటిద్దాం. ఊహాజనిత విషయాల్లోకి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే అది కాలాతీతం. అది గతంలోకి వెళ్ళిపోగలదు, భవిష్యత్తులోకి వెళ్ళిపోగలదు, ప్రస్తుతంలో ఉండగలదు. మనసును ఎప్పుడూ శరీరంతో కలుపుకొని ప్రస్తుతంలో మాత్రమే దాన్ని స్వీకరించాలి. మనం గతంలోకి వెళ్ళి స్వీకరించకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళి దాన్ని స్వీకరించకూడదు. దాని సృజనాత్మకత, ఊహాత్మకత అతీతమైనది. ఎందుకంటే మనసు వేరు, ఆత్మశక్తి వేరు కాదు. అందుకని అతీత శక్తి ఉంది దానికి. ఆ అతీత శక్తి శరీరానికి అవసరం లేదు. అందుకని శరీరపరంగా మనకి ప్రస్తుతంలో శరీరానికి ఏమి అవసరమో అంతవరకే మనసును ఉపయోగించుకోవాలి. తర్వాత మనసును వదిలేసేయండి. దాని సృజనాత్మకతలోకి వెళ్ళబాకండి. అది భావాలు చేసినా అవి మనోభావాలని వదిలేయటం నేర్చుకోండి. అదే సాధన. అదే సాధన. వ్యతిరేక భావాలన్నీ పోతాయి. ఇవి శరీరం మనసు దాటితే రోజు సాధన చేయండి. ఆత్మజ్ఞాన సాధన. ఆకాశ స్థితి ఏమీ లేదు. ఆకాశ స్థితిలో లీనమైపోవడానికి ప్రయత్నించండి. అంతే. లీనమండి ఏంటి, ఓ కరిగేది అయిపోవాలని బుర్ర పిచ్చెక్కించుకోబాకండి. కూర్చోండి, ఆకాశం ఉంది భావించుకోండి, అలా కూర్చోండి. ఏ ధ్యాస లేని స్థితే ధ్యానము. అదే ఆకాశ స్థితి. ధ్యాస లేని స్థితి ధ్యానము. ధ్యాస ఉంటే ధ్యానం ఎందుకు అవుద్ది? ఆ ధ్యాసలోకి పోద్ది. ధ్యాస లేని స్థితి ధ్యానం. ఆకాశంలో ధ్యాస అన్నుందా? అసలే కదలికన్నుందా? అదే అనంత ఆత్మశక్తి. ఇది నేను చెప్పేది కదా, ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. అందుకని ధ్యాస లేని స్థితిలో కూర్చోండి, అదే ధ్యానం. ధ్యాస లేని స్థితే ధ్యానము. ధ్యాస లేని స్థితే తపస్సు. తపస్సుకి ధ్యానానికి డిఫరెన్స్ ఏంటంటే, తపస్సు అంటే పర్మనెంట్గా చేస్తే, పర్మనెంట్గా ఏంటంటే జీవితంలో ఎక్కువ భాగం తపస్సుకే కేటాయించి మిగిలిన భాగం శరీరానికి కేటాయించి, అంటే ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తినటానికి, అలా నిద్రపోవటానికి, లేవటానికి తగుమాత్రంగా ఉపయోగించుకొని మేజర్ పార్ట్ అంతా తపస్సుకే పెట్టుకుంటే, అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తాం చూడండి, ధన సంపాదన మేజర్ పార్ట్గా ఉంటుంది మనకు బతకటానికి. అలా తపస్సు పెట్టుకుంటే అది తపస్సు. పార్ట్ టైంగా జీవితాన్ని జీవించుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, అన్ని చేసుకుంటూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ 1 గంట, 2 గంటలు, 3 గంటలు, అరగంట, పావు గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు వీలుని బట్టి, సమయాన్ని బట్టి కుదిరినప్పుడు చేసుకునేది ధ్యానము. రెండు ఒకటే. ఇది చిన్నది, అది పెద్దది, అంతే. రెండు ఒకటే. ధ్యాస లేని స్థితి ధ్యానము, ధ్యాస లేని స్థితి తపస్సు. ఆ ధ్యాస లేని స్థితికి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే, ఆత్మస్థితి. అదే ఆకాశ స్థితి. అదే జ్ఞానము, అదే ఆకాశము, అదే ఏకము, అదే విశుద్ధము, అదే బోధ, అదే అహం, నేను. ఆ విషయాన్ని తెలుసుకో అని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ విషయాన్ని తెలుసుకుంటూ మన భౌతిక జీవితాన్ని చక్కగా నడుపుకుంటూ, మన మానసికమైనటువంటి విషయాలలో శరీరపరమైనటువంటి ప్రస్తుత మానసిక విషయాలను మాత్రమే తీసుకొని విపరీతమైనటువంటి శక్తి కలిగినటువంటి మనసుని అనవసరంగా ఉపయోగించకుండా, అంటే ఊహలకి, సృజనాత్మకతకి, గతానికి, భవిష్యత్తుకి పరుగులెత్తేలా ఉపయోగించకుండా మన భౌతిక జీవితానికి అవసరమైనంత ఉపయోగించుకొని మిగిలిన ఊహాత్మక వ్యతిరేక ఆలోచనలన్నీ వదిలేద్దాం. దాని జోలికి వెళ్ళబాకండి. అది చాలా విస్తారమైంది. ఎంత విస్తారమైంది అంటే, ఆకాశం అనే ఆత్మశక్తి ఎంత విస్తారమైందో మనసు అంతే విస్తారమైంది. ఎందుకని మనసు వేరు, ఆత్మశక్తి వేరు కాదు. మనం ఈ శరీరంతో ప్రపంచంలో గ్రహించిన విషయాలన్నీ ఆత్మశక్తిలో ఎక్కడ ప్రింట్ అయినాయో అదే మనసు. అంటే ఆత్మశక్తికి ఎంత శక్తి ఉందో దానికి అంత శక్తి ఉంది. కాబట్టి మనం అది నాదిగా శరీర భావనలో ఇముడ్చుకుంటున్నాం. దాన్ని
శరీరం అలా ఏమడదు. 100 సంవత్సరాలకి శరీరం నశించిపోద్ది. శరీరం ప్రతిరోజు మార్పులు చెందుతూ ఉంది. అందుకని చక్కగా శరీరంతో శరీరంగా జీవిద్దాం, కుటుంబాలు జాగ్రత్తగా చూసుకుందాం, వ్యావహారిక సత్యాలు, కుటుంబ జీవితం హాయిగా పెట్టుకోండి. దీనికి మూలం ధనం. ధనం మూలం యదం జగత్. జగత్ అంటే ఏంటి? కనపడుతున్న సృష్టి. మన శరీరం సృష్టి మొత్తం కనపడుతున్న శరీరాలు. దీనికి ధనమే మూలం. కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా ధర్మంగా పెట్టుకోండి. పంచేంద్రియాలకు అవసరమైన సుఖాలు చక్కగా అనుభవించండి. కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ కుటుంబ సుఖము, మీ శారీరక సుఖము ఇవి శాంతిగా ఉంటే ఆటోమేటిక్గా మీ మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతిగా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆత్మజ్ఞాన సాధన, ధ్యానము, తపస్సు, ధ్యాస లేని స్థితి కుదురుతుంది. ధ్యాస లేని స్థితే ధ్యానము. దానికి ప్రయత్నించండి. కాసేపు చాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు. విపరీతమైన ప్రయత్నం చేయకండి, పొరపాడైపోతుంది. మన శరీరం ఎంత అనుమతించిందో, మన మనసు ఎంత అనుమతించిందో అంతే చేయండి. ఎందుకని? ఇప్పటికీ మనకి ఇంతే సృష్టించిన అవకాశం ఇదే. అది వస్తున్న కొద్దికి శరీరము మనసులు దానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. సృష్టి వెసులుబాటు ఇస్తూ ఉంటుంది. కంగారు పడకండి, ఎమ్మటే వచ్చి మీద పడిపోవాలనుకోబాకండి. అలా జరగదు. సృష్టించిన వెసులుబాటు ప్రకారం మన శరీరము మన మనసులు అంగీకరిస్తే ఆ వైపు వెళ్తానికి. ఇదంతా కూడా ఒక కర్మ వలయంలో ఉంది. అనంత శక్తి వలయం ఇది. అందులో సాగుతూ ఉంటుంది. అందుకని ఎక్కడా తొందరపడొద్దు. మీరు ఏ సాధన చేయలేకపోతే మనస్ఫూర్తిగా విని ఊరుకొని మీ పనులు మీరు చేసుకోండి. భౌతిక జీవితం మాత్రం పాడు చేసుకోబాకండి. మీ సొంత శరీరాన్ని అసలు పాడు చేసుకోబాకండి. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. చక్కగా విషయాలను గ్రహించండి, అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత నా సొంత విశ్లేషణలు చెప్పే ప్రయత్నం చేశాను. నేను చెప్పినట్లు ఎక్కడన్నా తప్పు ఉందనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుడిని. ఎక్కడైనా ఒప్పు ఉంది, మీకు అర్థమైనట్టుంది అని అనిపిస్తే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. అష్టావక్ర మహామునుల వారికి, జనక మహారాజుల వారికి పాదాభివందనం చేస్తూ ఈ శ్లోకాన్ని ఇక్కడికి ముగించుకుందాం. వారి అనుగ్రహ ఆశీస్సులతో కొద్దిగా అయినా మన సాధన ముందుకెళ్లేలా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ జీవితాన్ని వాళ్ళ అనుగ్రహ ఆశీస్సులతో గడుపుదాం. శుభమస్తు.